అయినా సరే, ఏదైనా సరే మనకొచ్చే కోరికలు, ఆలోచనలు, ఆస్వాదనలు ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రస్తావన. ప్రతి ఒక్కటి మనకొచ్చే ప్రస్తావన. ప్రపోజల్ లాగా తీసుకొని, దాన్ని నా న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఆధారంగా వెరిఫై చేసుకుంటాను. రైట్? న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి అనంటే, ఆహ్, మనుషులతో కానీ, సమయంతో కానీ, ప్రదేశంతో కానీ మారనిది ఏదైతే ఉందో, ఏదైనా సరే అది న్యాచురల్ యాక్సెప్టెన్స్, సహజ స్వీకృతి అని అన్నామండి. రైట్? సో అది ఫస్ట్ స్టెప్ పాస్ అయింది అనంటే వి విల్ టేక్ ఇట్ టు సెకండ్ స్టెప్. దాన్ని ఒక ఎక్స్‌పీరియన్షియల్ వాలిడేషన్ అంటే ఒకళ్ళతో ఎదుటి వాళ్ళతో ఆ బిహేవియర్‌తో ఆ ప్రస్తావన తీసుకొని దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడము, దాని ప్రకారంగా బిహేవ్ చేయడము ఎదుటి వాళ్ళతో చేస్తాం. ఆర్ మనం పని చేయడం, దాని మీద పని చేయడం గాని చేస్తాం. ఒకవేళ అది నాకు హ్యాపీనెస్ ఇచ్చింది, ఎదుటి వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చింది అనంటే దెన్ ఇట్ బికమ్స్ ఎ రైట్ ప్రపోజల్ ఆర్ రైట్ అండర్‌స్టాండింగ్. ఇది జ్ఞానం అండి. సో దీనికి ఎప్పుడైతే ఇలా చేయగలుగుతామో, నేను హ్యాపీగా ఉంటాను, ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నేను ప్రాస్పెరస్ అవుతాను. అంటే ఒక పని మీద నేను చేస్తున్నాను అనంటే, నాకు ప్రాస్పెరిటీ ఉంటుంది. ప్రాస్పెరిటీ అనే ఫీలింగ్ ఉంటుంది. నేచర్‌ని ప్రాస్పెరస్ అయ్యే విధంగా మ్యూచువల్‌గా కోఎగ్జిస్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. రైట్? సో ఇది సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అండి. సో ఇది ప్రతి మూమెంట్ సెల్ఫ్ అవేర్‌గా ఉండడానికి ఇది మనం చేస్తేనే మనకు ఉపయోగపడుతుందండి. సో మనకు కావాల్సిన గోల్ కూడా ఇదే కదండీ! మనం వెరిఫై చేసుకుంటే ప్రతి మనిషికి కావాల్సిన గోల్ కూడా మ్యూచువల్ హ్యాపీనెస్ అండ్ మ్యూచువల్ ప్రాస్పెరిటీ అండ్ కంటిన్యూటీ ఆఫ్ దట్. రైట్? ఏ ఒక్కళ్ళు కూడా నాకు హ్యాపీనెస్ వద్దు అని కోరుకోరు. నాకు సమృద్ధి వద్దు అని కోరుకోరు. సో ఇది మనకు కావాలి అని అనుకుంటే ఈ ప్రాసెస్‌లో మనకు ఆ పాసిబిలిటీ ఉంది. ఇంక్లూడింగ్ ఈ వర్క్‌షాప్‌ని కూడా. ఓకే. ఈ వర్క్‌షాప్ కూడా ఒక ప్రస్తావన మాత్రమే. ఒక ప్రపోజల్ మాత్రమే. దీన్ని మనకి ఏదైతే మనం ఈ ప్రపోజల్స్ మేము ముందు పెడుతున్నామో, వాటిని కూడా ఈ విధంగా మనం వెరిఫై చేసుకుందాం. చేసుకుంటే మనకి ఇఫ్ ఇట్ ఈస్ లీడింగ్ టు మ్యూచువల్ హ్యాపీనెస్ దెన్ ఓన్లీ వి టేక్ ఇట్. రైట్? సో ఇది ఫస్ట్ థింగ్ అండి. ఆ తర్వాత వి ట్రై టు అండర్‌స్టాండ్ అబౌట్ అవర్ సెల్వ్స్ యాస్ అన్ ఇండివిడ్యువల్. మైసెల్ఫ్ యాస్ అన్ ఇండివిడ్యువల్. ఇండివిడ్యువల్‌లో దాంట్లో సెల్ఫ్ అండ్ బాడీ కోఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. సెల్ఫ్ రిక్వైర్మెంట్స్ వేరు, బాడీ రిక్వైర్మెంట్స్ వేరు. సెల్ఫ్ ఎలా ఉందో వాటి రిక్వైర్మెంట్స్ అలాగే ఉన్నాయి. కంటిన్యూయస్‌గా ఉన్నాయి. అండ్ బాడీ ఎలా ఉందో ఫిజికల్‌గా, అలాగే బాడీ రిక్వైర్మెంట్స్ కూడా అలాగే ఉన్నాయి ఫిజికల్‌గా. లిమిటెడ్ అండ్ టెంపరరీ. సో దాని గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేశాము. తర్వాత ప్రాస్పెరిటీ, సమృద్ధి అంటే ఏంటి? హ్యాపీనెస్ అంటే ఏంటి? హ్యాపీనెస్ అన్నది ఫిజికల్ ఫెసిలిటీస్ నుంచి రాదు. వాటి నుంచి వచ్చేది ఓన్లీ పోషణ, రక్షణ, సదుపయోగం మాత్రమే అన్నది అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఆ తర్వాత దెన్ వి గాట్ ఇంటూ సంబంధాలు. సంబంధాలని అర్థం చేసుకునే ప్రయత్నంలో దాంట్లో 9 మూల్యాలు ఉన్నాయి. రైట్? దీస్ ఆర్ డెఫినిట్ ఫీలింగ్స్ ఇన్ రిలేషన్‌షిప్. ఓకే. అబ్సెన్స్ ఆఫ్ దీస్ ఫీలింగ్స్ లీడ్ టు unhappiness, and these are all feelings that give mutual happiness. So ఇది మనం ఎక్స్‌ప్రెస్ చేసి కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. వెదర్ దీస్ ఫీలింగ్స్ లీడ్ టు నా హ్యాపీనెస్, ఎదుటి వాళ్ళ హ్యాపీనెస్ కూడా కాదా అనేది వెరిఫై చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ సీ దట్ ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ లీడ్ టు మ్యూచువల్ హ్యాపీనెస్. రైట్? సో అందులో మనం ట్రస్ట్, విశ్వాసము, ఆధార మూల్యం అని చెప్పేసి దీని గురించి మనం నేర్చుకున్నాము. ఆ తర్వాత రెస్పెక్ట్, సమ్మానము, రైట్ ఎవాల్యుయేషన్ అని. సో విశ్వాసము అనంటే ఎదుటి వాళ్ళు నా సుఖాన్ని, సమృద్ధిని కోరుకుంటున్నారు అనే భావన ఎదుటి వాళ్ళ మీద ఉంటే దెన్ విశ్వాసం అనేది ఉంటుంది. రెస్పెక్ట్ అంటే రైట్ ఎవాల్యుయేషన్ అండి. నన్ను నేను రైట్ ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళే, వాళ్ళ వాళ్ళ పర్పస్, ప్రోగ్రాము, పొటెన్షియల్. ఓకే. సో లక్ష్యము, కార్యక్రమము, క్షమత, ఈ 3 నాలాగే ఉన్నాయని నేనైతే ఎప్పుడైతే చూస్తామో, ఎదుటి వాళ్ళు కూడా నేను ఎలా మనిషినో ఎదుటి వాళ్ళు కూడా నాలాంటి మనిషే. సో ఓన్లీ తేడా ఎక్కడొచ్చిందంటే సామర్థ్యంలో తేడా వచ్చింది. సో ఈ సామర్థ్యాన్ని, నా సామర్థ్యాన్ని చూసుకుంటూ ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని అర్థం చేసుకుంటే, వాళ్ళ సామర్థ్యం నాకంటే ఎక్కువగా ఉంటే నేను ఐ విల్ బి కమిటెడ్ టు అండర్‌స్టాండ్ ఫ్రమ్ దెమ్. నా సామర్థ్యం ఎక్కువ ఉంటే ఐ విల్ బి కమిటెడ్ అండ్ రెస్పాన్సిబుల్ టు గివ్ మై కాంపిటెన్స్ టు ది అదర్స్. ఎదుటి వాళ్ళకి నా సామర్థ్యాన్ని నేను ఎలా ఇవ్వగలను అన్నది సంబంధంతో ఇది ప్రయత్నం చేస్తాను. సో అది రెస్పెక్ట్ అండి. అలాగే స్నేహము అని చెప్పాం. ఎదుటి వాళ్ళని అన్‌కండిషనల్‌గా వాళ్ళు నా సంబంధికులే అని గుర్తించి ఆ భావం ఉండడం స్నేహము అని చెప్పామండి. అది స్నేహం. యాక్సెప్టింగ్ ది అదర్ పర్సన్ అన్‌కండిషనల్లీ యాజ్ మై రిలేటివ్.
ఆ తర్వాత నిన్న కేర్, మమత అండ్ గైడెన్స్, వాత్సల్యము అని ఈ 2 ఫీలింగ్స్ ని అర్థం చేసుకున్నాం. యూజువల్ గా ఈ 2 ఫీలింగ్స్ మనం యాజ్ పేరెంట్స్ పిల్లలతో ఎక్కువగా చూపిస్తాము. సో మనం చూస్తే మన ఇంట్లో మమత ఎక్కువ అయిపోతుందండి. చాలా అన్ని వస్తువులు ఇచ్చేసి, వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ఇచ్చేసి, ఇదే ఇంకా అన్ని ఇచ్చేసామని అనుకొని గైడెన్స్ పార్ట్ మిస్ చేసేస్తున్నాం మనం. సో నాకు బాడీ ఎలా ఉందో నాకు సంబంధించిన వాళ్ళకి కూడా బాడీ అలాగే ఉంది. బాడీకి కూడా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవి తీర్చడం కూడా ఇంపార్టెంటే. నా రిక్వైర్మెంట్స్, నా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయో, నా రిక్వైర్మెంట్స్ నేను ఎలా తీర్చుకుంటున్నానో ఎదుటి వాళ్ళకు కూడా అది తీర్చే అవసరం, రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటున్నాం. సో ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం, ఎదుటి వాళ్ళకి బాడీ ఉంది, ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీర్చాలి అనే భావన రావడం కేర్, మమత అని చెప్పాం. అలాగే నాకు సెల్ఫ్ ఎలా ఉందో, నాలో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో, నాకు నాలెడ్జ్ ఎలా కావాలో, హ్యాపీగా ఎలా ఉండాలి అని నేను ఎలా రైట్ అండర్స్టాండింగ్ నాకు కావాలో, అదే రైట్ అండర్స్టాండింగ్ ఎదుటి వాళ్ళకు కూడా కావాలి అనే భావన నాలో రావడం గైడెన్స్ అండి. ఆ గైడెన్స్ నా అది జనరల్ గా మనం నన్ను నేనే బాడీ అని ఎప్పుడైతే నేను అనుకుంటానో, మమత నాకు కూడా నేను ఎలాగైతే ఫిజికల్ ఫెసిలిటీస్ కోసం ఎక్కువగా ట్రై చేస్తున్నానో, నా లైఫ్ అంతా కూడా డబ్బు ఉంటేనే సుఖంగా ఉంటాను అనే భ్రమలో ఉంటాను, అది నాకే అర్థం కాకపోతే పిల్లలకి కూడా అలాగే చేస్తాను. సో అన్ఫార్చునేట్లీ ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం, నేనంటే ఏంటి, నేను ఓన్లీ బాడీ అయినా, నాకు కూడా సెల్ఫ్ ఉంది, సెల్ఫ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయని ఎప్పుడైతే అర్థమవుతుందో, అది నా పిల్లలకి కానీ ఎవరికైతే గైడెన్స్ ఇవ్వాలో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి అది ఇవ్వగలుగుతాం. సో ఇది నిన్నటి వరకు అయిన మన ఫీలింగ్స్, గైడెన్స్ వరకు నేర్చుకున్నామండి. సో తర్వాత వీ విల్ ట్రై టు గెట్ ఇన్ టు ద నెక్స్ట్ ఫీలింగ్స్, రెవరెన్స్, శ్రద్ధ అని అంటామండి. ఓకే, సో దానికంటే ఓకే, స్నేహం అయిపోయింది. సో ఇది నిన్నటి రిఫ్లెక్షన్ యాక్చువల్లీ. సో మ్యారేజ్ అంటే ఏంటో కూడా నిన్న తెలుసుకునే ప్రయత్నం చేశాము. కేర్ అండ్ గైడెన్స్. ఓకే ఓకే, శ్రద్ధ అని అంటామండి. ఇట్స్ ద ఫీలింగ్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎక్సలెన్స్. ఓకే, సో జనరల్ గా మన లైఫ్ లో చూస్తే చాలా మంది చాలా విషయాల్లో ఎక్సెల్ అయి ఉంటారండి. లైక్ చాలా డొమైన్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండి, రీసెంట్ గా చనిపోయారు పాపం, బట్ హీ హాజ్ ఎక్సెల్డ్ ఇన్ సింగింగ్. ఎంత మన ఎంత మంచి పాటలు పాడాడు, అన్ని రకాల పాటలు పాడాడు. యూనో వి యునో వి అప్రిషియేట్ హిమ్ ఫర్ వాట్ ఎవర్ దట్ హీ హాస్ డన్ ఫర్ సింగింగ్, రైట్? సో అలా కొన్ని డొమైన్స్ లో, క్రికెట్ లో విరాట్ కోహ్లీ ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నాడు. సో హీ హాజ్ ఎక్సెల్డ్ ఇన్ వన్ క్రికెట్, రైట్? అట్లాగే సచిన్ టెండూల్కర్ కానీ, లేకపోతే చాలా ఫీల్డ్స్ లో చాలా మంది ఎక్సెల్ అయిన వాళ్ళు ఉన్నారు, రైట్? సో వీ హ్యావ్ అ పర్టికులర్ ఫీలింగ్ టువర్డ్స్ దెమ్, రైట్? వాళ్ళ నుంచి వి ట్రై టు గెట్ ఇన్స్పిరేషన్. ఒక ఫీల్డ్ లో మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటాం అనుకోండి, సో దాంట్లో మనం ఈ ఫీల్డ్ లో బాగా ఎక్సెల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని వీళ్ళలాగా మనం అవ్వాలి అని అనుకుంటాం కదండి, రైట్? సో ఇది జరుగుతుందా లేదా మనం ఒకసారి వెరిఫై చేసుకుందాం, రైట్? సో ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్, మనం మన లైఫ్ లో ఏం చేయాలనుకున్నా కూడా, సో దాంట్లో మనం మనం మనకి వాట్ ఎవర్ ఇన్పుట్ దట్ వి గెట్, ఏదైతే మనకి ఇప్పుడు సపోజ్ ఒక జాబ్ చేయాలి అనుకున్నాను అనుకోండి, నేను ఆ జాబ్ గురించి నాకు ఎలా తెలిసింది? ఫస్ట్ థింగ్, ఈ జాబ్ ఒకటి ఉంటుంది, ఈ పని ఒకటి ఉంటుంది, ఇది మనం చెయ్యొచ్చు, అది ఎవరి దగ్గర నుంచో మనకి డెఫినెట్ గా తెలుస్తుంటుంది. ఒకళ్ళు చేస్తేనే మనకు అది తెలుస్తుంది, అంతే కదండి? ఇప్పుడు నేను సైకిల్ తొక్కాలనుకోండి, నా అంతలా నేనుగా ఎవరు సైకిల్ తొక్కడం నేను చూడలేదు అనుకోండి, నా అంతలా నేను సైకిల్ తొక్కొచ్చు అని నాకు తెలుస్తుందా? అన్లెస్ ఎవరైతే ఫస్ట్ సైకిల్ కనిపెట్టాడో అలా అంత అంత కెపాసిటీ మన దగ్గర ఉంటే, అంత సామర్థ్యం మనకు ఉంటే కనుక్కోవచ్చేమో. కానీ బట్ యూజువల్ గా ఎవరో ఒకళ్ళు మనకి హెల్ప్ చేశారు అక్కడ. సో వాళ్ళ నుంచి వాళ్ళు సైకిల్ తొక్కొచ్చు మనకు అది చూపించారు కాబట్టి, నాకు అదే, వీళ్ళు ఎంత బాగా సైకిల్ తొక్కుతున్నారు, ఇది నేను కూడా చేయొచ్చు, వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ చూసుకొని ఇది నేను వాళ్ళలాగా అవ్వచ్చు, నేను కూడా చేయొచ్చు వాళ్ళు ఎలా చేస్తున్నారు అనే ఇన్స్పిరేషన్ మనం యూజువల్ గా అందరి దగ్గర నుంచి ఏదో ఒక విధంగా ఒక ఇన్స్పిరేషన్ అన్నది తీసుకుంటాం. ఓకే, సో అయితే ఇక్కడ మనం మాట్లాడేది
అది ఓకే. ఆ ఇన్స్పిరేషన్ అనేది ఒక నారో డొమైన్ అయిపోయింది. కానీ ఇక్కడ మనం మాట్లాడేది ఎక్సలెన్స్ అని అంటే కొంచెం ఎలాబరేటెడ్ డొమైన్ అండి. కొంచెం ఎట్ అ హయ్యర్ లెవెల్, వెరీ హై లెవెల్ యాక్చువల్గా. సో విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ దిస్ ఎక్సలెన్స్ మీన్స్. ఈ ఎక్సలెన్స్ అంటే ఏంటి అని అన్నది మనం కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఇక్కడ మేము శ్రేష్టత అంటే ఏంటి అని అంటే అండర్స్టాండింగ్ హార్మోనీ అండ్ లివింగ్ ఇన్ హార్మోనీ. ఓకే. హార్మోనీ అని అంటే ఏంటి అని అంటే ఏ విషయంలోనూ కాన్ఫ్లిక్ట్ లేకపోవడం అండి. ఓకే. కాన్ఫ్లిక్ట్ అనేది మనలో మనకి లేదనుకోండి. కోరికల్లో కాన్ఫ్లిక్ట్ లేదు, ఆలోచనలో కాన్ఫ్లిక్ట్ లేదు, అండ్ మనం చేసే సెలెక్షన్స్ కానీ ఎక్స్పెక్టేషన్స్ లోని కాన్ఫ్లిక్ట్ లేదు. అప్పుడు మనకు జరిగేది హార్మోనీ అని అంటాం. ఓకే. ఈ హార్మోనీ అన్ని లెవెల్స్ లోనూ ఉండాలి అండి, మనలోనే కాదు. రైట్. సో ఇన్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్ లో హార్మనీ ఉంది, ఫ్యామిలీలో హార్మనీ ఉంది. అది ఎప్పుడు పాసిబుల్? నాలో నాకు హార్మనీ కావాలి అని అంటే ఏ విషయంలోనూ లైక్ నా కోరికల్లో, ఆలోచనలో, ఆస్వాదనలో కాన్ఫ్లిక్ట్స్ ఉండకూడదు. అది నా లోపల. నా బాడీలో కూడా ప్రాబ్లం ఉండకూడదు. హెల్త్ ఉండాలి. హెల్త్ ప్రాబ్లం ఉంటే హార్మనీ ఉండదు. రైట్. అలాగే ఫ్యామిలీలో సంబంధాలు నాకు అర్థమయ్యి రికగ్నైజ్ చేసి వాటిని ఫుల్ఫిల్ చేశాను అని అంటే హార్మోనీ ఉంటుంది. మ్యూచువల్ హ్యాపీనెస్ ఈజ్ ది న్యాచురల్ అవుట్కమ్. ఫీలింగ్స్ని అర్థం చేసుకొని వాటిని కరెక్ట్లా నేను బిహేవ్ చేస్తే హార్మోనీ ఉంటుంది. సో అది అలా ఉండగలిగి సొసైటీలో కూడా భయంతో కాకుండా అభయంతో నేను ఎప్పుడైతే ఉండగలుగుతానో అప్పుడు సొసైటీలో హార్మోనీ ఉండగలిగినట్టు. అలాగే నేచర్లో కూడా నేచర్ అంటే ఏంటి అని నేను అర్థం చేసుకొని నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, రోల్ ఏంటి నేచర్లో కో ఎగ్జిస్ట్ అవ్వడం అని అన్నది నాకు అర్థమైనప్పుడు, అలా బతుకుతున్నప్పుడు, అది అందులో హార్మనీ ఉన్నప్పుడు, ఇలా అన్ని లెవెల్స్ లో నేను ఎప్పుడైతే హార్మనీగా ఉంటానో, ఉండగలుగుతానో దాన్ని ఎక్సలెన్స్ అని అన్నామండి. శ్రేష్టత అంటే అది. రైట్. సో ఇది అర్థం కానప్పుడు మనం ఏమైపోతాం అంటే విశిష్టంగా అయిపోతాం. రైట్. టు బి స్పెషల్. రైట్. సో అయితే సో జనరల్ గా అందరినీ అడుగుతానండి, మనం ఎలా ఉండాలనుకుంటున్నాం? రైట్. శ్రేష్టంగా ఉండాలనుకుంటున్నామా, విశిష్టంగా ఉండాలనుకుంటున్నామా? శ్రేష్టము అని అంటే ఎక్సలెంట్ అండి. రైట్. సో విశిష్టము అని అంటే టు బీ స్పెషల్, టు బీ స్పెషల్ అంటే అపియర్ స్పెషల్ కావచ్చు, లేకపోతే ఒక నేమ్ ఫేమ్ రావచ్చు, లేకపోతే ఒక సంథింగ్ స్పెషల్ అవ్వడం. రైట్. మనం మనం దేంట్లో ఉందాం అనుకుంటున్నాం? శ్రేష్టము అంటేనేమో 1 అని చెప్పండి, విశిష్టంగా ఉండడం అంటే 2 అని చెప్పండి. రైట్. ఓకే. రైట్. సో చాలా మంది 1 అని చెప్పాము, బట్ అన్ఫార్చునేట్లీ మనకు అర్థం కాకపోతే మనం 2లోనే ఎక్కువగా ఉంటున్నామండి. రైట్. సో మనం అంతా కూడా ఎలా చేస్తున్నామనంటే వీఆర్ ట్రైంగ్ టు అయితే రెండింటిని కంపేర్ చేసి చూద్దాం మనం యాక్చువల్గా. సో ఎక్సలెంట్ అంటే ఏంటి అని అంటే యూనో నేను అన్ని లెవెల్స్ లో హార్మనీగా ఉంటూ ఇట్ ఈస్ లైక్ అండర్స్టాండింగ్ మై సెల్ఫ్. రైట్. దెన్ ఓన్లీ ఐ కెన్ అండర్స్టాండ్ ది అదర్. సో వీఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. అన్ఫార్చునేట్లీ అది కాకపోతే టు బి స్పెషల్. టు బి స్పెషల్ ఫ్రమ్ వాట్? దేనికంటే స్పెషల్ గా? ఎదుటి వాళ్ళకంటే డిఫరెంట్ గా, వాళ్ళకంటే ఎక్కువగా, యూనో వాళ్ళకంటే డిఫరెంట్ గా కనపడాలి, వాళ్ళకంటే డిఫరెంట్ గా ఉండాలి, వాళ్ళకంటే సో అది ఎప్పుడైతే ఉంటామో టు బి స్పెషల్ కంపేర్ టు వాట్ అని అన్నది ఆలోచిస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ లివింగ్ ఇన్ కంపారిజన్ విత్ ది అదర్ ఆర్ ఇన్ కాంపిటీషన్ విత్ ది అదర్. మనం ఎప్పుడు ఫస్ట్ రావాలి, నాకే ఉండాలి, నేనే అందరికీ స్పెషల్ గా కనపడాలి, నేనే స్పెషల్ గా ఉండాలి అని ఎప్పుడైతే అనుకుంటామో దాంట్లో మనకి పరతంత్రమే ఉంటుందండి. ఇట్స్ ఆల్వేస్ ఇన్ కంపారిజన్ విత్ ది అదర్. ఇది చూడగలుగుతున్నాము మనం. శ్రేష్టము అని అంటే నేను, నా అండర్స్టాండింగ్, నాలో ఉండే హార్మోనీ. రైట్. దాంట్లో పరతంత్రం ఏం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్. నా అండర్స్టాండింగ్ బట్టి నేను అలా ఉంటాను. రైట్. సో మన ప్రయత్నం అంతా కూడా శ్రేష్టంగా ఉండడానికి ఉండాలి అని అనుకుంటున్నాం, కానీ మన నిజ జీవితంలో మనం వీఆర్ ట్రైంగ్ టు బీ స్పెషల్. రైట్. సో దీంట్లో మనం హ్యాపీగా ఉండగలుగుతున్నామా ఇలాగా? రైట్. సో మనం ఒకసారి వెరిఫై చేసుకుంటే
రైట్. సో ఎక్సలెన్స్ అండ్ కాంపిటీషన్ ఆర్ నాట్ సిమిలర్ అండి. రైట్. సో జనరల్ గా మిమ్మల్ని అడుగుతానండి అందరూ, కాంపిటీషన్ అనేది ఉండాలా వద్దా? రైట్. జనరల్ గా డూ వి నీడ్ కాంపిటీషన్? ఎస్ ఆర్ నో టైప్ చేయండి. ఎస్. ఓకే. ఎస్. 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 మనతో మనకి. ఓకే. నైస్. ఓకే. ఎస్. అందరు ఎస్ అనే చెప్తున్నారు. హౌ బెటర్ వీఆర్ దాన్ ఎస్టర్డే. ఓకే. ఓకే. సో ఇందులో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ అంటే ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. కాంపిటీషన్ విత్ వాట్? విత్ హూమ్? ఎవరితో కాంపిటీషన్ అనేది చూద్దాం. ఒకవేళ నాతో నేనే, నన్ను నేనే కంపేర్ చేసుకుంటున్నాను అనుకోండి, నిన్నటితో కానీ లేకపోతే ముందుండే స్కిల్స్ తో కానీ అలా కంపేర్ చేసుకున్నాను అని అనుకుంటే దట్ ఈస్ ఫైన్. ఐ డోంట్ నో, దాన్ని మనం ఒకవేళ కాంపిటీషన్ అనొచ్చో లేదో కూడా నాకు డౌటే. బట్ ఒకవేళ దాన్ని కాంపిటీషన్ అని అన్నారు అనుకుంటే దట్ ఈస్ ఫైన్. బట్ కాంపిటీషన్ అంటేనే మనం ఒకవేళ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళకంటే ఫస్ట్ రావాలి, వాళ్ళకంటే ఎక్కువ రావాలి, వాళ్ళకంటే ముందు ఉండాలి, ఇది కంపేర్ చేస్తున్నాం అనుకోండి, దెన్ ఇట్ ఈస్ పరతంత్ర. వాళ్ళు అని అనేది ముందు వస్తుంది చూడండి. వాళ్ళకంటే ఎక్కువ, వేరే వాడికంటే ఎక్కువ, వేరే వాళ్ళకంటే ముందు, వేరే వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళకంటే ఎక్కువగా నేను ఉండాలి. సో ఎంత పరతంత్రం ఉందండి, అది ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుందా మనకి? రైట్. వాళ్ళకి ఒకవేళ తక్కువ వచ్చినా కూడా వాళ్ళకి ఆ తక్కువలో కొంచెం ఎక్కువ, అది కావాలా? లేకపోతే అంతా అర్థం కావడం, నాకు అంతా తెలియడం, నాలెడ్జ్ కావాలా మనకి? రైట్. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. రైట్. ఈ కాంపిటీషన్ అన్నది మనని ఎంత బ్యాడ్ చేస్తుంది అని అన్నది, ఒక ఒక స్కూల్లో ఒక క్లాస్ ఉందనుకోండి. రైట్. యూనో ఆ క్లాస్ లో ఒక 50 మంది ఉన్నారు పిల్లలు. 50 మందిలో ఎంతమంది ఫస్ట్ రాగలరండి? క్లాస్ లో ఎంతమంది ఫస్ట్ రాగలరు? క్లాస్ ఫస్ట్ రాగలరు? ఎంతమంది క్లాస్ ఫస్ట్ రాగలరు? ఒకరే. రైట్. ఒక్కరు ఎట్ ద మోస్ట్ టై అవుతే అందరూ ఫస్ట్ రాలేరండి. ఎలా వస్తారు? వాళ్ళని చెప్పారు. రైట్. క్లాస్ ఫస్ట్ ఒక్కళ్ళు వస్తారు ఎట్ ద మోస్ట్. టోటల్ ఎప్పుడో ఒకసారి వెరీ రేర్ కండిషన్స్ లో టై అవుతే ఇద్దరు మాక్సిమం, అంతే. మేబీ ముగ్గురేమో, అది దట్ ఈస్ అ వెరీ రేరెస్ట్ అకేషన్. రైట్. సో అయితే క్లాస్ ఫస్ట్ వచ్చే వాడి ఫీలింగ్ వేరే వాళ్ళ మీద ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఫస్ట్ వస్తున్నాను అనుకోండి, నా ఫీలింగ్ వేరే వాళ్ళ మీద ఎలా ఉంటుంది? చూస్తే నేను ఫస్ట్ వస్తున్నాను కదా, సెకండ్ వచ్చేవాడు నాతో ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉంటాడు కదండి, ఒక కొద్ది మార్కులు మిస్ అయి ఉంటాడు. రైట్. సో వాళ్ళ పట్ల నా ఫీలింగ్ ఎలా ఉంటుంది? వీళ్ళు ఎప్పుడు నన్ను ఎప్పుడు దాటేస్తారో అనే భయం ఒకటి ఉంటుంది. నా పొజిషన్ ఎప్పుడు సెక్యూర్ చేసుకోవాలనే భావన ఉంటుంది. ఓకే. సో అదే నా ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటాను నేను. అరే వీళ్ళు నాకు ఆల్మోస్ట్ క్లోజ్ గా ఉన్నారు, ఎప్పుడు దాటేస్తారో, నేను ఎప్పుడు ఫస్ట్ రావాలి కదా మరి, నేను ఎప్పుడు ఫస్ట్ రావాలి అనే ఉంటుంది. అందరికీ అలాగే ఉంటుంది. సో కాంపిటీషన్ లో. రైట్. ఎప్పుడు ఫస్ట్ వస్తే మరి పక్క వాళ్ళు ఎప్పుడు దాటేస్తారన్న భయం కూడా ఉంటుంది కదండి. ప్లేస్ సెక్యూర్డ్ గా ఉండదు మనకి. ఎప్పుడు భయం భయంగా బతుకుతుంటాం. పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తామా? పోనీ పక్క వాళ్ళకి నేను హెల్ప్ చేస్తే వాళ్ళు నన్ను ఈజీగా దాటిపోతారన్న భయం కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది కదండి. రైట్. సో సెకండ్ వచ్చేవాళ్ళు, థర్డ్ వచ్చేవాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? సెకండ్ వచ్చేవాళ్ళు, థర్డ్ వచ్చేవాళ్ళు, ఆర్ సమ్వేర్ ఇన్ ద మిడిల్ వచ్చేవాళ్ళు కూడా, నేను ఈ మాత్రం తెచ్చుకోగలను, నేను ఇంకా ఇంకా క్లోజ్ గా తెచ్చుకో, ఇంక వాళ్ళకంటే ఎక్కువ కూడా తీసుకురావచ్చు కదా, వాళ్ళని ఈజీగా దాటేయచ్చు కదా ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే అని, ఆ కాంపిటేటివ్ మైండ్ లో ఇలాగే చేస్తున్నాం కదండి మనం. సో ఎంత రాట్ రేస్ లో ఉంటున్నామో మనం అర్థమవుతుంది కదండి. రైట్. సో ఈ కాంపిటీషన్ లో ఏమైపోతుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి జలసి, పరతంత్రంగా ఉండడము. ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ అండర్స్టాండింగ్.
ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ పక్క వాళ్ళకంటే ఎక్కువ రావడం అనేదే ఉంది మనకి. అదే ఎక్సలెన్స్ అనుకోండి. ఎక్సలెన్స్ అంటే ఏంటి అని అంటే నన్ను నేను అర్థం చేసుకోవడం, అంతా అర్థం చేసుకోవడం, నాకు అంతా అర్థం కావడం. అయితే ఇదే విషయంలో నేను ఇదే క్లాస్లో అందరికీ అర్థం అవడం ప్రయత్నిస్తే అందరికీ 100/100 రావచ్చు కదండి. రావచ్చా? రాలేదా? ఎంతమందికి 100/100 తేవచ్చు? అంతమందికి అందరికీ 100/100 తీసుకురావచ్చు మనం, పాసిబిలిటీ ఉంది. రైట్? ఆర్ వన్ గోల్ పెట్టుకుందాం దానికి, అందరికీ అర్థం అవడం అని అన్నది గోల్. అది అందరికీ చేయొచ్చా, కొంతమందికి చేయొచ్చా? పాసిబిలిటీ ఇస్ దేర్, ఎగ్జాక్ట్లీ. రైట్? సో ప్రయత్నం చేస్తే అందరికీ అర్థమయ్యే విధంగా చేయొచ్చు, ఇది పాసిబిలిటీ. ఎక్సలెన్స్ అంటే ఇది. రైట్? అందరికీ పాసిబిలిటీ ఉంది. సో ఇప్పుడు నా గోల్ నాది ఫిక్స్ అయింది అనుకోండి, నాకు అంతా అర్థం అవడం అని అన్నది నా గోల్ అనుకోండి. ఇప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటుంది పక్క వాళ్ళ పట్ల? రైట్? ఇన్ఫాక్ట్ నాది ఎలాగూ ఫిక్స్డ్, నేను ఖచ్చితంగా అంతా అర్థం అవ్వడం అనేది ఫోకస్ నాలో ఉంటే పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తే నాకేంటి, ఆర్ ఇన్ఫాక్ట్ నేను ఇంకా వాళ్ళకి హెల్ప్ చేస్తే నాకు ఇంకా రివిజన్ కూడా అవుతుంది, ఇంకా ఎక్కువ అర్థమయ్యే పాసిబిలిటీ కూడా ఉంది, వాళ్ళతో నేను ఇంకా షేర్ చేసుకోగలుగుతాను, వాళ్ళకి ఎక్కువ తెలిసింది నాకు ఇంకా ఎక్కువ తెలిసే పాసిబిలిటీ కూడా ఉంది, వాళ్ళకి నేను ఎక్కువ వచ్చే విధంగా చేస్తాను, నేను వాళ్ళకి ఒకరికొకరు పూరకంగా ఉంటాం అప్పుడు. రైట్? సో ఎక్సలెన్స్ లో ఒకరికొకరు పూరకంగా ఉంటాం, స్వతంత్రంగా ఉంటాం. రైట్? ఇది కనిపిస్తుందా మనకి? రైట్? సో అదండి, ఎక్సలెన్స్ అండ్ కాంపిటీషన్ ఆర్ నాట్ సిమిలర్. సో ఇన్ ఎక్సలెన్స్ వన్ హెల్ప్స్ టు బ్రింగ్ ది అదర్ టు హిస్ లెవెల్. ఎదుటి వాళ్ళకి ఇంకా హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది మనం ఈ ఎడ్యుకేషన్ లోనే కాదండి, చాలా వరకు మనం కాంపిటీషన్ లో యూనో పక్కోడి కంటే నాకు పెద్ద కార్ కావాలి, పక్కోళ్ళ కంటే యూనో ఎక్కువ ఆస్తులు ఉండాలి, వాళ్ళకంటే పెద్ద టీవీ కావాలి. రైట్? స్పోర్ట్స్ లో కూడా అందరూ యూనో మన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చీటింగ్ ఎందుకు చేస్తున్నామండి మనం? చేస్తున్నారు కదా, కనపడుతూనే ఉన్నాయి కదా. మార్కుల కోసమే కదండి, వాళ్ళకంటే ఎక్కువ మార్కులు రావాలి అని ఫోకస్ అంతా మార్కుల మీద ఉంది, అండర్స్టాండింగ్ మీద లేదు. అండర్స్టాండింగ్ మీద ఉంటే మనకి ఆ, మార్కుల కోసం ఎందుకు కొట్లాడతాం మనం? మార్కులు అవసరమే ఉంది అసలు అసలు అండర్స్టాండింగ్ ఉంటే మార్కులు ఈజ్ న్యాచురల్ అవుట్కమ్. ఫోకస్ అంతా కూడా మార్కుల మీద ఉంది, అందుకే మనం చీటింగ్ చేయడము. స్పోర్ట్స్ లో కూడా అంతే, చాలా మంది డ్రగ్స్ తీసుకొని రన్నింగ్ లో రేస్లలో పాటించి గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి, నాకే గోల్డ్ మెడల్ రావాలి కదా, పక్కోడికి రాకూడదు. పక్కోడిని ఎంత తక్కువ చేయాలి అని చూస్తున్నాం కానీ నాకు రావాలి, నేను శ్రేష్టంగా నేను ఎక్సలెంట్ అవ్వాలి అనే ప్రయత్నం చాలా తక్కువ చేస్తున్నాం అండి కాంపిటీషన్ లో. సో ఇన్ కాంపిటీషన్ వి హిండర్ ది అదర్ ఫ్రమ్ రీచింగ్ టు హిస్ లెవెల్. పక్కోళ్ళని ఎలా తక్కువ చేయాలి అని ఆలోచిస్తున్నాము. సో శ్రద్ధకి న్యాచురల్ ఎక్స్ప్రెషన్ ఏంటి అని అంటే పూజ అండి. మనం జనరల్ గా ఈ వర్డ్ మనం వాడుతూనే ఉంటాము. రైట్? సో ఏదైనా సరే, ఏ మతమైనా ఏ కులమైనా మనం చేసే పూజ అంటే ఏంటి అని అంటే, ఇన్ఫాక్ట్ ఆ లిటరేచర్ కూడా మనల్ని ఇదే చెప్తుందండి. సో నేను ఎవరైతే గాడ్ అని అంటున్నామో, ఐ హావ్ ఎక్సెల్డ్ ఇన్ మై లైఫ్, ఐ హావ్ డన్ సంథింగ్ గుడ్ టు ది హ్యుమానిటీ. రైట్? అలా గుడ్ చేసినందుకు వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళని మనం పూజ చేస్తున్నాం. సమ్ పర్సన్, గాడ్, వి నేమ్ ఇట్ as గాడ్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్, he has done something good to the humanity, entire humanity. He has excelled in his life at all these four levels. So that's why we are taking him or her as an inspiration. So అది ఎక్స్ప్రెస్ చేయడానికి we do certain పూజ. సో పూజ అంటే అదేనండి, యు హ్యావ్ డన్ సంథింగ్ గుడ్ టు హ్యుమానిటీ అండ్ ఐ విల్ ఆల్సో ట్రై టు బికమ్ లైక్ యూ. మీరు ఏదైతే చెప్పారో అది చాలా బాగా చెప్పారు, నేను అది పాటిస్తాను. ఇన్ఫాక్ట్ మన లిటరేచర్ కూడా అదే చెప్తుంది.
రైట్. సో ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద రివర్డ్. సో ఇది పూజ అండి, దాని అర్థం అది. రైట్. ఓకే. సో టు బీ స్పెషల్ అని అంటే మనం అది ఎంతసేపు ఉంటుందండి మనకి? ఒకవేళ నేను విశిష్టంగా యూనో మన రెస్పెక్ట్ లో కూడా చూసాం మనం, యాక్చువల్గా మనం ఎంత స్పెషల్ గా కనపడదామని మంచి బట్టలు వేసుకొని మంచి కార్ లో వెళ్ళి మంచి పొజిషన్ లో ఉండి ఎన్ని రోజులు హ్యాపీగా ఉండగలుగుతున్నాం? ఎంతసేపు హ్యాపీగా ఉండగలుగుతున్నాం? ఎప్పుడైతే పరతంత్రంగా ఉంటామో అది ఎంతసేపు నిలవట్లేదు మనకి. ఇది మన ఎక్స్పీరియన్స్ కూడా చూస్తూనే ఉన్నాం. బట్ ఇది అర్థం కానంత వరకు, ఇది మన శ్రేష్టత, మనం ఇది అవసరము అని అనేది మనం చూడనంత వరకు ఇందులోనే ప్రయత్నిస్తూనే ఉన్నాం మనం. ఇందులోనే ఉంటున్నాం, ఇందులోనే ఇదే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, కానీ అది ఎప్పటికీ రాదు. కొంచెం కొంచెంగా వస్తుండొచ్చు, బట్ అది ఎప్పటికీ రాదు. కంటిన్యూస్ గా ఉండదు అది. రైట్. సో సో అగైన్ వన్ మోర్ కంపారిజన్. సో ఎక్సలెన్స్ అంటే అదర్ ఈజ్ లైక్ మీ. సో ఇంప్రూవ్ అవ్వాల్సింది నేను, నా పక్క వాళ్ళు. ఫస్ట్ నేను ఇంప్రూవ్ అయితే ఎదుటి వాళ్ళకి నేను హెల్ప్ చేయగలను. నేను ఎక్సలెంట్ గా ఉంటే పక్క వాళ్ళకి హెల్ప్ చేయలేను. వీ విల్ బికమ్ కాంప్లిమెంటరీ. టు బీ స్పెషల్లో అంటే నాట్ ది అదర్, ఓన్లీ మీ. నేనే స్పెషల్ గా ఉండాలి. ఐ ఆమ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్. రైట్. సో ఇందులో రైట్ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది ఎక్సలెన్స్ లో? ఆఫ్టర్ అండర్స్టాండింగ్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ అండ్ ఎన్ష్యూరింగ్ ద కంటిన్యూటీ at all 4 levels. స్పెషల్లో రైట్ అండర్స్టాండింగ్ లేనప్పుడు హ్యాపీనెస్, ప్రాస్పరిటీ, కంటిన్యూటీ ఎన్ష్యూర్ చేయగలమా? ఇంతకుముందే అనుకున్నాం మనం, రైట్, ఎంతసేపు నిలవట్లేదు అని. రైట్. సో ఇక్కడ గోల్ ఏంటి ఎక్సలెన్స్ లో? 4 హ్యూమన్ గోల్స్, అన్ని లెవెల్స్ లో, 4 లెవెల్స్ లో. రైట్. మ్యూచువల్ హ్యాపీనెస్ అండ్ మ్యూచువల్ ప్రాస్పరిటీ. ఇక్కడ గోల్ ఏంటి? ఇక్కడ గోల్ ఏంటి మనకి? అక్యుములేషన్ ఆఫ్ ఫిజికల్ ఫెసిలిటీస్. సో ఎందుకంటే మనకి ప్రాస్పెరిటీ కూడా అర్థం కాలేదు, హ్యాపీనెస్ అంటే కూడా తెలియలేదు. సో ఓన్లీ ఫిజికల్ ఫెసిలిటీస్ ఎంత అక్యుములేట్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటాను అన్న దాని మీదనే మన ఫోకస్ ఎక్కువగా ఉంది. ఓకే. మ్యాక్సిమైజేషన్ ఆఫ్ సెన్సేషన్. రైట్. మన రెస్పాన్సిబిలిటీ ఏంటి ఇక్కడ ఎక్సలెన్స్ లో? టు అండర్స్టాండ్ హార్మోనీ అండ్ టు లివ్ ఇన్ హార్మోనీ ఎట్ ఆల్ 4 లెవెల్స్. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఏంటి? నన్ను నేనే అర్థం చేసుకోలేదు అక్కడ, ఇంకా వేరే వాళ్ళని ఏం అర్థం చేసుకుంటాను? అదే సెల్ఫ్ డెవలప్మెంట్ కదండి. సెల్ఫ్ డెవలప్మెంట్ అంటేనే నన్ను నేను అర్థం చేసుకొని నా రెస్పాన్సిబిలిటీని తెలుసుకొని ఆ లెవెల్స్, అన్ని లెవెల్స్ లో నేను జీవించడం. అది నన్ను నేనే అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ నా సెల్ఫ్ డెవలప్మెంట్ ఏముంటుంది? ఇంకా డెవలప్మెంట్ ఆఫ్ అదర్స్ ఏముంటుంది? ఓకే. ఇక్కడ ఏంటంటే నేను ఐ కెన్ ఈవెన్ లుక్ ఫర్ ద నాట్ ఓన్లీ డెవలప్మెంట్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ విల్ ఈవెన్ బికమ్ కాంప్లిమెంటరీ టు ది అదర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది అదర్. ఇక్కడ స్వతంత్రంగా ఉంటాం, ఇక్కడ పరతంత్రంగా ఉంటాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ కంపారిజన్, ఇన్ కాంపిటీషన్ విత్ ది అదర్. రైట్. సో ఇప్పుడు డిసైడ్ చేసుకుందాం అండి మనకి ఏది కావాలి అని అన్నది. శ్రేష్టత, ఎక్సలెన్స్ కావాలా? టు బి స్పెషల్ కావాలా? విశేషత కావాలా? రైట్. సో అలాగే ఇంకొన్ని ఫీలింగ్స్ ఉన్నాయండి, గ్లోరీ అండ్ గ్రాటిట్యూడ్. గ్లోరీ అంటే గౌరవం మన తెలుగులో అంటాము. మనం యూజువల్ గా ఈ వర్డ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. యాక్చువల్ గా ఫీలింగ్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. రైట్. సో అక్కడ రెస్పెక్ట్ అంటే సమ్మానము అని అన్నాము, ఇక్కడ ఇది గౌరవము అంటే గ్లోరీ అని అన్నాము. రైట్. సో there are feelings for those who have made effort for excellence. ఓకే. సో చాలా మంది చాలా విషయాల్లో ఎక్సలెన్స్ అవ్వడానికి ప్రయత్నం చేశారండి, వాళ్ళ విషయంలో కానీ అందరి విషయంలో కానీ. రైట్. సో దోస్ పీపుల్ హూ ఆర్ పుట్టింగ్ ఎఫర్ట్ ఆర్ హ్యావ్ పుట్ అన్ ఎఫర్ట్ ఫర్ రీచింగ్ ఎక్సలెన్స్, వాళ్ళు ఎక్సలెంట్ అయి ఉండకపోవచ్చు, బట్ there are some people who are putting some effort for becoming excellent. చాలా మంది లైక్ వేరియస్ డొమైన్స్ లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఈజ్ రైట్ నౌ ట్రైంగ్ టు బికమ్ ఎక్సలెంట్ ఇన్ క్రికెట్. సో విరాట్ కోహ్లీ పట్ల ఉండే భావన ఏంటి మనకి? గౌరవం, ఒక రకమైన గౌరవం అనే భావం. రైట్. అలాగే దోస్ హు ఆర్ పుట్టింగ్ ఎఫర్ట్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లివింగ్ ఇన్ హార్మోనీ ఎట్ ఆల్ దీస్ 4 లెవెల్స్, వాళ్ళ పట్ల ఉండే భావం మనకి గౌరవం. రైట్. అలాగే గ్రాటిట్యూడ్. రైట్. ఫీలింగ్ ఫర్ దోస్ హు హ్యావ్ మేడ్ ఎఫర్ట్ ఫర్ మై ఎక్సలెన్స్.
రైట్? నా మీద ఎవరైతే నేను ఎక్సలెంట్ అవ్వడానికి కారకులు అవుతున్నారో, వాళ్ళు అయ్యారో, వాళ్ళ పట్ల ఉండే భావం నాకు గ్రాటిట్యూడ్ అంటాను. రైట్? సో దీన్ని కొంచెం ఇంకా డీటెయిల్డ్ గా కొన్ని ఎక్సర్సైజ్ చేద్దామండి. సో ఇట్ విల్ బి హైలీ ఇంటరాక్టివ్ session. So we will try to understand what this gratitude. It's a very, very, very important feeling that we need to start looking at. Right? So let's try to understand where we are at in understanding these feelings. ఓకే. సో నా సజెషన్ ఏంటి అని అంటే, వీలైతే ఒక పెన్ను పేపర్ పక్కన పెట్టుకుంటే యూస్ఫుల్ అండి, మనకి అంటే రిఫ్లెక్ట్ అవ్వడానికి. సో ఇఫ్ పాసిబుల్ ఐ విల్ గివ్ యూ సమ్ టైమ్, ఒక 1 minute టైం ఇస్తాను. యూ ట్రై టు గెట్ అ పెన్ అండ్ పేపర్, కపుల్ ఆఫ్ పేపర్స్, 2 పేపర్లు పక్కన పెట్టుకోండి మీరు, ఎంటీ పేపర్స్, నాట్ ఫర్ రాయటానికి, కొంచెం స్పేస్ ఉండి రాయటానికి. ఓకే. సో కొంచెం టైం ఇస్తానండి, యూ కెన్ ట్రై టు గెట్ పెన్ అండ్ పేపర్. ఓకే. ఈ లోపల కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చండి రెవరెన్స్ అండ్ గ్లోరీకి. ఓకే. రెవరెన్స్, శ్రద్ధ అంటే ఏంటంటే ఫర్ దోస్ హూ హ్యావ్ అచీవ్డ్ ఎక్సలెన్స్, ఫీలింగ్ ఫర్ దోస్ హూ హ్యావ్ అచీవ్డ్ ఎక్సలెన్స్. రైట్? సో దీనికి మనము అంటే ఆ పర్సన్ కి మనం ఎక్సలెంట్ పర్సన్ అని అన్నాము, వాళ్ళని మనం మేబీ వీ కెన్ నేమ్ దెమ్ యాజ్ గాడ్ ఆర్ వాట్ ఎవర్, ఎక్సలెంట్ పర్సన్ ఆర్ వాట్ ఎవర్ దట్ వీ కెన్ గివ్. రైట్? సో గ్లోరీ అంటే పీపుల్ ఫీలింగ్ ఫర్ దోస్ హూ హ్యావ్ వర్క్డ్ ఫర్ ఎక్సలెన్స్, who are putting effort for excellence. ఓకే. రెస్పెక్ట్ అనేది ఫర్ ఎవ్రీ వన్, అఫ్ కోర్స్, అండ్ ఎదుటి వాళ్ళు నాలాంటి వాళ్ళే అని అనేది గుర్తించడం. ఓకే. నేను ఎలాగో మనిషినో ఎదుటి వాళ్ళు కూడా నాలాగే, పర్పస్, ప్రోగ్రామ్ అండ్ పొటెన్షియల్ నాలాగే ఉంది వాళ్ళకి అని అనేది గుర్తించడం రెస్పెక్ట్. రైట్? అలాగే గ్రాటిట్యూడ్ అంటే ఫీలింగ్ ఫర్ దోస్ హూ హ్యావ్ వర్క్డ్ ఫర్ మై ఎక్సలెన్స్. So this is basic sum up to understand these 4 feelings. ఫైనల్ గా గోల్ ఏంటండి? అందరి గోల్ ఈజ్ టు అచీవ్ ఎక్సలెన్స్, అంతే కదండి? టు అండర్స్టాండ్ మై సెల్ఫ్ అండ్ టు లివ్ ఇన్ హార్మనీ విత్ ఇన్ మై సెల్ఫ్, విత్ ఇన్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్, విత్ ఇన్ మై సెల్ఫ్ యాజ్ అండర్స్టాండింగ్ రిలేషన్షిప్స్ ఆర్ హార్మనీ ఇన్ ఫ్యామిలీ, అండ్ అండర్స్టాండింగ్ హార్మనీ ఇన్ సొసైటీ, అండ్ అండర్స్టాండింగ్ అండ్ లివింగ్ ఇన్ హార్మనీ ఇన్ నేచర్ అండ్ ఎగ్జిస్టెన్స్. ఇదే ఎక్సలెన్స్. సో ఎవ్రీ వన్ వాంట్స్ టు అచీవ్ దట్ అని ఆలోచిస్తే, ఎస్, ఎవ్రీ వన్ వాంట్స్ టు అచీవ్ దట్. సో దిస్ ఈస్ న్యాచురల్ యాక్సెప్టెన్స్ గా వచ్చింది మనకి. ఈ గోల్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ ఈస్ టు అచీవ్ ఎక్సలెన్స్. సో మనం ఫస్ట్ లో అనుకున్నాం కదండి, మ్యూచువల్ హ్యాపీనెస్ అండ్ మ్యూచువల్ ప్రాస్పెరిటీ అండ్ ఎన్ష్యూరింగ్ కంటిన్యూటీ ఆఫ్ ఇట్. సో అది ఎప్పుడు పాసిబుల్ అని అంటే, నన్ను నేను అర్థం చేసుకుని అందులో జీవించగలిగినప్పుడు, ఫ్యామిలీలో సంబంధాలని అర్థం చేసుకొని అందులో హార్మనీగా ఉండగలిగినప్పుడు, సొసైటీలో కూడా నేను హార్మనీగా ఉండగలిగినప్పుడు, నేచర్లో కూడా కో ఎగ్జిస్ట్ అయ్యి దాని నేచర్ని అర్థం చేసుకొని దాంట్లో కో ఎగ్జిస్టెన్స్ గా ఉండగలిగినప్పుడు, దట్ ఈస్ కాల్డ్ ఎక్సలెన్స్, టు బీ ఇన్ ఎక్సలెన్స్, అండ్ దిస్ ఈస్ ది కామన్ గోల్. ఓకే. సో అందరూ కూడా ఐ థింక్ పెన్ పేపర్ తెచ్చి ఉంటానని ఎక్స్పెక్టేషన్. రైట్? సో ఒక సన్నివేశం ఇస్తానండి. సో మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఏదో మంచిది, అంటే మీకు బాగా నచ్చిన అచీవ్మెంట్ ఉండుంటదండి మీ లైఫ్ లో. సంథింగ్ యూ హ్యావ్ అకంప్లిష్డ్ ఇన్ యువర్ లైఫ్, సంథింగ్ యూ ఫీల్ గ్రేట్ అబౌట్. నేను ఇది ఐ డిడ్ దిస్ రియల్లీ వెల్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ అని అనుకుంటాం మనం. ఏదో ఒకటి ఉండుంటది ఖచ్చితంగా, చాలా ఉండుంటాయి, అందులో బెస్ట్ మీరు అనుకోండి. ది బెస్ట్, నేను ఇది చాలా బాగా చేశాను, ఇది అసలు ది బెస్ట్ దట్ ఐ హావ్ డన్ సో ఫార్ అని అనుకునేవి చాలా ఉండుంటాయి, అందులో బెస్ట్ తీసుకోండి మీరు. అది మధ్యలో రాయండి, ఒక సర్కిల్ గీసి, నేను నాకు మంచి జాబ్ వచ్చింది, నాకు నాకు ఈ స్కిల్ ఉంది, కంటే I have become a big manager in my company. I have a great respect. Right? ఏదో ఒకటి, something that you have achieved in your life.
రైట్ దట్ ఇన్ ద మిడిల్, ఒక సర్కిల్ గీసి చిన్నగా రాయండి ఒక చోట. ఇది రాసిన తర్వాత ట్రై టు రైట్ ఆల్ ద పీపుల్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ హ్యావ్ హెల్ప్డ్ యూ టు అచీవ్ దిస్ గోల్. ఇది మీ ఇది గోల్ లాగా పెట్టుకొని మీరు అది సాధించుంటారు కదా, రైట్? సో దాన్ని అది అది రావడానికి మీకు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేసి ఉంటారు డెఫినెట్ గా. సో వాళ్ళ పేర్లు రాయండి, ఒక యూనో ఒక రే లాగా గీసి, ఒక గీత లాగా గీసి దాన్ని కనెక్ట్ చేస్తూ, ఆ సర్కిల్ ని కనెక్ట్ చేస్తూ అలా చుట్టూతా వాళ్ళ పేర్లు రాయండి అందరూ. రైట్, అర్థమైంది కదండి? చుట్టూతా వాళ్ళ పేర్లు రాయండి. జనరిక్ గా కాకుండా నా పేరెంట్స్ సిబ్లింగ్స్ అని కాకుండా వాళ్ళ పేర్లే రాయండి. పేరెంట్స్ అంటే మళ్ళీ అది ఎంతమంది అని అనేది ఖచ్చితంగా తెలియదు, ఇద్దరు కావచ్చు, ఒకళ్ళే కావచ్చు, యూనో ఇన్లాస్ కూడా పేరెంట్స్ కింద ట్రీట్ చేయొచ్చు. సో అట్లా, రైట్? సో అట్లా వాళ్ళ పేర్లు రాయండి, ఎంతమంది ఇది మీరు అచీవ్ చేయడానికి మీకు హెల్ప్ చేశారు. వాళ్ళ చుట్టూ, మీ చుట్టూ వాళ్ళ పేర్లు రాయండి. సో కొంచెం టైం తీసుకోండి, ఎఫర్ట్ పెట్టండి. ఓకే, ఒకళ్ళు ఇద్దరు మీరు మిస్ చేసి ఉంటారు, ఆర్ యూ మే నాట్ హ్యావ్ రియలైజ్డ్ దట్ దిస్ పర్సన్ ఆల్సో హెల్ప్డ్ మీ. రైట్, ట్రై టు లుక్ ఎట్ దట్ ఆల్సో. ఓకే, ఒక 1 minute తీసుకోండి. ఆల్ ద పీపుల్, ఎవరైతే నాకు ఈ గోల్ ని అచీవ్ చేయడానికి ఏదో విధంగా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను హెల్ప్ చేసి ఉంటారు. ట్రై టు ట్రై టు రైట్ దేర్ నేమ్స్ అండ్ కనెక్ట్ దెమ్. ఓకే, సో ఇది సంథింగ్, ఇట్ కుడ్ బి పర్సనల్ ఆల్సో అండి, యూ డోంట్ హ్యావ్ టు షేర్ ఇట్. ఇది అందరికీ షేర్ చేయాల్సిన అవసరం ఏం లేదు, బట్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ రిఫ్లెక్షన్, మన గురించే. ఓకే, సో వీళ్ళ పట్ల మన ఫీలింగ్ ఎలా ఉందండి? వీళ్ళందరి పట్ల మన ఫీలింగ్ ఎలా ఉంది? రైట్, ఒక సైడ్ కి మనం వీళ్ళ పట్ల మన ఫీలింగ్స్ ఎలా ఉంది అని అన్నది రాసుకుందాం. సో ఇది అచీవ్ చేయడానికి వీళ్ళందరూ మనకి హెల్ప్ చేశారు. షుడ్ వి బి థ్యాంక్ఫుల్ టు దెమ్? ఇది అచీవ్ చేయడానికి వాళ్ళు డెఫినెట్ గా హెల్ప్ చేశారు కదండి, అందుకే ఈ పేర్లు రాస్తున్నాం మనం ఇప్పుడు. షుడ్ వి బి థ్యాంక్ఫుల్ టు దెమ్? డెఫినెట్లీ, ఎస్, ఎస్, ఎస్. సో ఇప్పుడు మనం అది రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళ పేర్లన్నీ గుర్తు తెచ్చుకొని రాసాం కాబట్టి, నేను అడిగాను కాబట్టి థ్యాంక్ఫుల్ టు దెమ్ అని రాస్తున్నాము. కానీ ఆర్ వి రియల్లీ నిజంగా వీళ్ళకి మనకు థ్యాంక్ఫుల్ గా ఉంటున్నామా మన లైఫ్ లో? రైట్, డిడ్ వి డూ ఎనీథింగ్ ఫర్ బీయింగ్ థ్యాంక్ఫుల్ టు దెమ్? ఆర్ అట్లీస్ట్ ఎక్స్ప్రెస్ చేశామా? చేస్తే మంచిదేనండి, ఎస్ అని చెప్తున్నారు చాలా మంది, చేస్తే మంచిదే, కానీ అందరికీ ఎక్స్ప్రెస్ చేశామా? డిడ్ వి ఆర్ వి బీయింగ్ థ్యాంక్ఫుల్ టు దెమ్? రైట్, ఇండైరెక్ట్లీ. ఓకే, ఎస్, 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 ఐ డిడ్. రైట్, వెరీ గుడ్ అండి. రైట్, సో ఇదొకటి ఎక్సర్సైజ్. రైట్, సో ఇంకో క్వశ్చన్ అండి యాక్చువల్గా. సో ఒక లెట్సే నేను నేను నా జాబ్ తెచ్చుకోవడానికి ఈ ఆ, ఈ గోల్ని నేను పెట్టుకున్నాను అనుకోండి. రైట్, సో యాక్చువల్గా మీరే చెప్పండి, ఎంతమంది వచ్చారు మీకు ఆ లిస్ట్ లో? ఎంతమందిని మీరు ఐడెంటిఫై చేయగలిగారు? ఎన్ని నెంబర్స్ వచ్చాయి? జస్ట్ కౌంట్ ఇవ్వండి చాలు, వాళ్ళ పేర్లు ఏం అవసరం లేదు. ఎన్ని వచ్చాయి? 13 వచ్చాయి, వెరీ నైస్. ఓకే, 10, రైట్. 6, ఓకే, వెరీ నైస్.
ఓకే, 10, 7. గుడ్ అండి, వెరీ గుడ్. సో యా, అయితే ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు నాకు జాబ్ రావడానికి ఒక, అంటే ఈ జాబ్ రావడం అనేది ఒక అచీవ్ అనుకున్నాను అనుకోండి. నాకు నా ఫస్ట్ జాబ్ వచ్చింది ఒకటి, రైట్? అది నేను నా అచీవ్మెంట్ అని అనుకున్నాను అనుకోండి. జాబ్ రావడానికి నాకు ఎంతమంది హెల్ప్ చేసి ఉంటారు? ఆబ్వియస్లీ మై పేరెంట్స్, మా నాన్న అమ్మ ఇద్దరు హెల్ప్ చేశారు. అండ్ మై బ్రదర్ హెల్ప్ చేసి ఉంటాడు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హెల్ప్ చేసి ఉంటారు. అండ్ అది కాకుండా నా ఫ్రెండ్స్, ఓకే, ఒకళ్ళనొకళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుంటూ, ఆ తర్వాత నా పే టీచర్స్, ఎంతమంది టీచర్స్ ఉన్నారండి నాకు, అందరు ఎంతమంది హెల్ప్ చేసి ఉంటారు వాళ్ళు, రైట్? ఆ టీచర్స్ కాకుండా ఇంకెంతమంది హెల్ప్ చేసి ఉంటారు? ఇన్ఫ్యాక్ట్ యూనో నేను ఆరోగ్యంగా ఉన్నాను అని అంటే, యూనో నేను ఎవరో, యూనో నాకు ఫుడ్ ఇచ్చారు, ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టారు. ఇట్ కుడ్ బి అట్ హోమ్, అట్ మై పేరెంట్స్, మా మదరే కావచ్చు, లేకపోతే ఎవరో సర్వ్ చేసి ఉండొచ్చు, ఆ హోటల్లో తిండొచ్చు, ఒకళ్ళు సర్వ్ చేశారు, ఒకళ్ళు నన్ను యూనో ఆ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళటానికి ఒకళ్ళు నాకు డ్రాప్ చేశారు, ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఒక డ్రైవర్ ఉన్నాడు, ఒక కండక్టర్ ఉన్నాడు, లేదా యూనో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఒకళ్ళు ఏసీ రూమ్ లో పెట్టారు, ఒకళ్ళు ఏసీ పెట్టారు, ఒకళ్ళు నన్ను రిసీవ్ చేసుకున్నారు, ఒకళ్ళు ఆ, నాకు యూనో డైరెక్ట్ చేశారు, ఆ అడ్రస్ ఎక్కడుందో చెప్పారు. అసలు ప్రతి ఒక్కటి ఆ రోజు పొద్దటి నుంచి జరిగినదంతా కూడా ఏదో విధంగా ఎవరో ఒకళ్ళు నాకు కోఆపరేట్ చేశారండి. అందుకే అక్కడికి వెళ్ళాను, ఇంటర్వ్యూ తీసుకున్నాను, నన్ను వాళ్ళు రికగ్నైజ్ చేశారు, నాకు ఆ జాబ్ ఇచ్చారు. నాకు ఆ స్కిల్ వచ్చింది ఒకళ్ళ వల్ల, టీచర్స్ వల్ల, నాకు ఆ నాలెడ్జ్ వచ్చింది, నాకు నేను అంత వాడినయ్యాను అంటే నా పేరెంట్స్ ప్రమేయం డెఫినెట్ గా చాలా ఉంది, నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళ ప్రమేయం చాలా ఉంది, ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళని అందరినీ గుర్తిస్తున్నామా? ఈ లెక్కను చూసుకుంటే ఎంత కౌంట్ రావాలండి మనకి? అనితారావు గారు మీరు చెప్పారు మోర్ దెన్ 50. ఇంకా చాలా ఉన్నారండి, మనం రియల్ గా ఐడెంటిఫై చేస్తున్నామా? ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మనకి. ఓకే, నేను శివ ఉన్నాడండి వాళ్ళ గ్రూప్ లో. ఇన్ఫాక్ట్ ఇవాళ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా శివానే తీసుకుంటున్నాడు మనకి ఈవినింగ్. సో వీ టేకెన్ దిస్ వర్క్ షాప్, యూనో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఎన్ఐటి వరంగల్లో తీసుకున్నామండి ఈ వర్క్ షాప్. దాంట్లో పిల్లల రిఫ్లెక్షన్ అంటే ఇది అర్థం చేసుకోవడానికి పిల్లల్ని అడిగారు. బేసిక్ గా వాళ్ళ టీచర్సే, వాళ్ళ ఫ్యాకల్టీ, వెన్ దే ఆర్ టేకింగ్ దిస్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ కోర్స్ ఫర్ దేర్ స్టూడెంట్స్. సో మీ కాలేజ్ లో ఒకవేళ ప్రిన్సిపల్ రాలేదనుకోండి ఒక 10 రోజులు, రైట్? మీ కాలేజ్ లో ప్రిన్సిపల్ రాలేదు అనుకోండి ఒక 10 రోజులు, మీరేమన్నా సఫర్ అవుతారా అని అడిగారు. మీకేమన్నా ఇబ్బంది ఉందా అని అడిగారు. 10 రోజులే కదండి, పర్లేదు, ఇట్స్ ఓకే, వి విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ మచ్ అని చెప్పారు. అలాగే సరే ప్రిన్సిపల్ కాదు, ఈసారి టీచర్స్, మీ లెక్చరర్స్ రాలేదనుకోండి, ప్రొఫెసర్స్ రాలేదనుకోండి ఒక 10 రోజులు అని అంటే, మేబీ ఒక 10 రోజుల లెసన్, ఒక లెసన్ 2 లెసన్లో మిస్ అవుతాయి. బట్ వీ విల్ మేక్ ఇట్ అప్ అండి, వేరే మేము మా అంతలు మేముగా చదువుకుంటున్నాం, ఏదో విధంగా మేము నేర్చుకుంటాము, మాకు అంత పెద్ద ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. అలాగే యూనో మీ రూమ్ క్లీనర్స్, వాళ్ళ రూమ్ అంటే వాళ్ళు జనరల్గా అందరూ హాస్టల్లో ఉంటారు, హాస్టల్లో ఉండే వాళ్ళ రూమ్ క్లీనర్ రాలేదనుకోండి ఒక 10 రోజులు, అప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, మేము మా రూమ్లు మేము క్లీన్ చేసుకోలేం కదండి, ఒక 2 రోజులు లేకపోతే మాకు బాగా వాసన వచ్చేస్తుంది, చెత్త ఎక్కువైపోతుంది, చాలా కష్టం అయిపోతుంది అని చెప్పేశారు మాకు. అలాగే వాళ్ళ హాస్టల్లో ఫుడ్ సప్లై చేసే వాళ్ళు రాలేదనుకోండి ఒక 10 రోజులు, అప్పుడు ఏమైపోతుంది? చాలా కష్టం అయిపోతుంది సార్, మాకు తిండి లేకుండా మేము ఉండలేము కదా, బయటికి వెళ్ళలేము, బయట తిండి అంత బాగోదు, రైట్? అట్లా ఎన్ని రోజులని డబ్బులు పెట్టి బయట తింటాము? ఈ ఆన్సర్లు వచ్చాయి. సో ఇప్పుడు ఎవరి మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నామండి మనం? అలా అని చెప్పి బేసిక్ గా టీచర్స్ తక్కువ, వాళ్ళ ఇంపార్టెన్స్ లేదు అని కాదు నేను చెప్పేది ఇక్కడ. టీచర్స్ కానీ ప్రిన్సిపాల్ కానీ వాళ్ళ రోల్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది ఉంది. వాళ్ళకి ఆల్రెడీ మనం రికగ్నైజ్ చేస్తున్నాం, వాళ్ళకి గ్రాటిట్యూడ్ అనే ఫీలింగ్ ఉంది. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ హూ ఆర్ కంట్రిబ్యూటింగ్. మనకి క్లీన్ చేసేవాళ్ళు, మన రూమ్ క్లీన్ చేసేవాళ్ళు, మన ఇన్ఫాక్ట్ ఇది ఒక స్టూడెంట్ విషయంలోనే కాదండి, మన ఇంటి ముందు మనం అందరం వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ఎన్విరాన్మెంట్. మనకి ఇంటి ముందు గార్బేజ్ కలెక్టర్, మన చెత్త కలెక్ట్ చేసుకునే వాడు వస్తాడు రోజు, ఆ 2 రోజులు రాకపోతే మా ఇంటి ముందు వాసన స్టార్ట్ అయిపోతుంది.
ఒక కార్పొరేటర్ కానీ ఎవరైతే ఆ పొలిటీషియన్ కానీ లోకల్ పొలిటీషియన్ కానీ వాళ్ళు ఒక నెల రోజులు లేకపోయినా మనకి పెద్ద ఇబ్బంది లేదు, రైట్? బట్ ఒక చెత్త తీసేవాడు రాకపోతే 2-3 రోజులు రాకపోతే వి విల్ సఫర్. ఓకే, అలాగే మనం తినే తిండి, మనం పీల్చే గాలి, దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ మేకింగ్ ఇట్ అవైలబుల్ ఫర్ మీ. మన తిండి ఎక్కడి నుంచి వస్తుందండి? మనం తినే తిండి, వేసుకునే బట్ట ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఒకళ్ళు పండించారు, ఒకళ్ళు పండించారు కాటన్, ఒకళ్ళు పండించారు, అది పెద్దగా ఆ చెట్లని పెంచి కాటన్ ని సీడ్స్ ని తీసి ఒకళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి, ఒకళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి, ఒకళ్ళు దాన్ని నేయడం చేసి, ఒకళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి, ఒక బట్టలాగా కుట్టి, ఒకళ్ళు అమ్మి, ఒకళ్ళు మనకి ఇచ్చి, ఒకళ్ళు గిఫ్ట్ లాగా ఇచ్చో, లేకపోతే ఒక షాప్ వాడు మనకి అవైలబుల్ గా ఉండేటట్టు చేసి, అలాగే ఫుడ్ కూడా, మన ఫుడ్ అంతా కూడా ఒకళ్ళు పండించి దాన్ని ప్రాసెస్ చేసి, ఒకళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి, మన ప్లేట్ వరకు ఒకళ్ళు సర్వ్ చేసి మన నోట్లో పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఆర్ వి రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్? ఎంతమంది ఉన్నారు మన లైఫ్ లో, రైట్? సో నెక్స్ట్ యాక్టివిటీ అండి, వి విల్ ట్రై టు అండర్స్టాండ్ లిటిల్ మోర్ ఇన్ డీపర్. ఓకే, సో ఈసారి సిమిలర్ యాక్టివిటీ, బట్ ఇంకో సర్కిల్ గీయండి. యునో వీ హ్యావ్ సడన్ నాలెడ్జ్. ఓకే, మనకి ఒక నాలెడ్జ్, ఒక స్కిల్ అనేది డెఫినెట్ గా ఉంది. ఆర్ రాదర్ చెప్పాలి అని అనుకుంటే, ఇంకా చెప్పాలనుకుంటే, నేను ఇంతవాడిని అవ్వడానికి కారణం, నేను హూ ఎవర్ వాట్ ఐ ఆమ్ రైట్ నౌ, ఓకే, నేను ఏదైతే ఉన్నానో ఇప్పటి వరకు, దీనికి కారకులైన వాళ్ళందరి పేర్లు రాయండి. ఇలాగే సేమ్ యాక్టివిటీ, సిమిలర్ యాక్టివిటీ. వాట్ ఎవర్ దట్ ఐ ఆమ్ రైట్ నౌ, నాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నాలెడ్జ్ కానీ స్కిల్స్ కానీ ఉండటానికి కారకులు ఎవరు అని అన్నది అందరివి ఈ సర్కిల్, ఇలా సర్కిల్ గీసేసి, అండ్ వాళ్ళ పేర్లు, చుట్టుపక్కల వాళ్ళ పేర్లు అన్నీ రాయండి. ఓకే, సో టేక్ 1-2 minutes టైం. ఓకే, సో ఎఫర్ట్ పెట్టండి, పుష్ యువర్ సెల్ఫ్ టు మేక్ ఇట్ ఎగ్జాస్టివ్. ఎన్ని పేర్లు రాయగలిగితే అన్ని పేర్లు రాయండి. సో రిమెంబర్ టు యాడ్ ఇండైరెక్ట్ కంట్రిబ్యూషన్స్. ఇంతకుముందు ఎవరో మెసేజ్ కూడా పెట్టారు ఇండైరెక్ట్ గా ఉన్నారు అని, సో వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేయండి. ఓకే, సో లెట్ మీ, ఐ మీన్, దీంట్లో మనకి ఎంత పెద్ద లిస్ట్ వస్తే అంత అంత మనం ఎఫెక్టివ్ గా ఉంటామండి ఆ సంబంధాల్లో, అంత గ్రేట్ గా వాళ్ళకి గ్రేట్ఫుల్ గా ఉండగలుగుతాం, అంత థ్యాంక్ఫుల్ గా ఉండగలుగుతాం, రైట్? సో ఇది మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా చేస్తూ ఉంటే ఏంటంటే, దిస్ ఈస్ అ ఫీలింగ్ దట్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ది అదర్ పర్సన్ హూ హ్యావ్ మేడ్ మీ వాట్ ఐ ఆమ్ రైట్ నౌ. ఎంతో మంది డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా చాలా మంది కంట్రిబ్యూషన్ ఉంటుందండి. మనం యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్. ఈ ఎక్సర్సైజ్ చేయకుండా మనం ఏమైపోతుందంటే, వీఆర్ టేకింగ్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. మన ఇంటి ముందు చెత్త ఎత్తుకునే వాడిని మనం ఎంత గ్రాంటెడ్ గా తీసేసుకున్నాం, వీడికి డబ్బులు వస్తున్నాయిలే,
డబ్బులు వస్తున్నాయి కాబట్టి పని చేస్తున్నాడు. మనమే అనుకున్నాం కదండి, డబ్బులు వస్తే గొప్పనా, సంబంధాలు ఉంటే గొప్పనా అంటే సంబంధాలే గొప్ప అని చెప్పేసాం కదా, ఫస్ట్ డే రోజు చెప్పాం మనం అది. డబ్బులు ఇంపార్టెంట్ కాదండి, డబ్బులు కావాలని కాదు, కానీ అంతకంటే ఎక్కువ సంబంధం ఇంపార్టెంట్. రైట్. సో ఇది మనం చూడగలుగుతున్నామా? సో వాళ్ళు లేకపోతే నాకు ఎంతో మిస్ అయ్యి ఉండేది యాక్చువల్గా. సో ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు పీపుల్ వాట్ దే ఆర్ డూయింగ్. రైట్. సో దిస్ ఈజ్ ఈ యాక్టివిటీ మనం ఎప్పటికప్పుడు ఎంత రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే మనకు అంత ఉపయోగం అండి. ఐ సజెస్ట్ దట్ వీ డూ దిస్ యాక్టివిటీ ఆన్ అ వెరీ రెగ్యులర్ బేసిస్. ఓకే, ఇంకొక థర్డ్ యాక్టివిటీ ఉందండి. ఓకే, సో అగైన్ దిస్ ఆల్సో ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. రైట్. సో త్రీ త్రీ కాలమ్స్ చేద్దాం, ఒక టేబుల్లో 3 కాలమ్స్ అండ్ 4 రోస్. ఓకే, ఇదేనండి బేసిక్గా. సో ఈ 1 2 3 అండ్ రోస్ లో సెకండ్ రో నుంచి నేచర్, సొసైటీ, ఫ్యామిలీ. ఓకే, అండ్ సెకండ్ కాలంలో ఆల్ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్, హెడర్ ఇది పెట్టుకుందామండి, ఆల్ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్, ఆల్ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు, లాస్ట్ కాలం. ఓకే, నేచర్ నుంచి వాట్ ఆల్ థింగ్స్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్, నాకు నేచర్ నుంచి ఏమేమి వచ్చాయి ఇప్పటి వరకు. ఓకే, కొన్ని ఆల్రెడీ ఇక్కడ రాసించాను నేను. ఎయిర్, వాటర్, లైట్, ఫుడ్. సో ఇవన్నీ మనకి నేచర్ నుంచి వచ్చింది కదండి. ఎక్కడి నుంచి వచ్చాయండి ఇవన్నీ? మనకి నేచర్ నుంచే కదా, ఇంకెక్కడి నుంచి అన్నా వచ్చాయా? అవంతలవే వచ్చాయా? అవంతలవే వచ్చాయంటే కూడా నేచర్ నుంచే, బట్ యా. ఓకే, ఆల్ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ నేచర్, అలాగే ఆల్ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ సొసైటీ. నాకు ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? నేను ఐ వెంట్ టు సమ్ కాలేజ్, సమ్ ఇన్స్టిట్యూట్, సమ్ యూనివర్సిటీ. ప్రజెంట్ సొసైటీలో ఉండే లా అండ్ ఆర్డర్, అది యూస్ఫుల్లే కదండి నాకు? యూస్ఫుల్ కాదంటారా? roads, somebody has laid roads, somebody has given me internet, somebody has given me a lot of facilities. ఓకే, ఈ నేచర్ నుంచి వస్తువులన్నీ కొంతమంది నాకు డిస్ట్రిబ్యూట్ చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు సొసైటీలో, అమ్మేవాళ్ళు ఉన్నారు, సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు, బ్యాంకింగ్ కానీ లేకపోతే చాలా సర్వీసెస్ ఉన్నాయండి మన దగ్గర, అలా సొసైటీలో ఇచ్చేవాళ్ళు. అండ్ థర్డ్ ఈజ్ ఫ్యామిలీ. ఆల్ ద థింగ్స్, అసలు నేను పుట్టాను అంటేనే మా పేరెంట్స్ వల్ల. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక లైఫ్, నా బాడీకి ఒక లైఫ్ ఉంది అని అంటేనే ఇట్స్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. సంబడి హ్యాస్ ప్రొటెక్టెడ్ మీ. చిన్నప్పటి నుంచి పుట్టంగానే నేను ఐ కెనాట్ బి ఆన్ మై ఓన్ కదా, రైట్? కెన్ ఐ బి? ఉండొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నడవలేను, భాషే రాదు నాకు పుట్టంగానే. సో నేను వాట్ ఎవర్ దట్ ఐఎమ్ టాకింగ్, ఈ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు మాతృభాష అని ఎందుకంటున్నాను నేను దాన్ని, రైట్? భాషనే నేర్చుకున్నాను. నా బిహేవియర్, ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్, దట్ ఎన్విరాన్మెంట్ దట్ ఐవ్ గ్రోన్, హూ ఫెసిలిటేటెడ్ దట్, ద గైడెన్స్ దట్ ఐవ్ గాట్ స్టార్టింగ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఓకే, అండ్ ఆల్ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ దీనికి. ఓకే, నేచర్ కి వాట్ డిడ్ ఐ డూ టు గివ్ బ్యాక్? ఓకే, వాట్ డిడ్ ఐ గివ్ బ్యాక్ టు సొసైటీ? నేను ఇదంతా తీసుకుంటున్నానండి, నేను వాట్ డిడ్ ఐ గివ్ బ్యాక్? ఓకే, అండ్ వాట్ డిడ్ ఐ గివ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ? ఓకే, ఇది మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటే వీ కెన్ ప్లాన్. సి అఫ్ కోర్స్ ఒకటి ఏంటంటే, వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, దట్స్ ఫైన్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీ షుడ్ నాట్ టేక్. ఇవన్నీ మనం తీసుకోవాలి, మనం హ్యాపీగా ఉండాలి అని అంటే ఇవన్నీ మనకు కావాలి, తీసుకోవాలి కూడా. అండ్ ఇవన్నీ మనం ఇవ్వాలి అని కూడా ఖచ్చితంగా నేను చెప్పట్లేదండి, ఇవ్వలేం కూడా మనం చెప్పాలి అని అంటే. వాట్ కెన్ వి గివ్ బ్యాక్ టు నేచర్? ఏదో మా అంటే ఒక మనం చెట్లు నాటగలుగుతాము, వాటిని ప్రొటెక్ట్ చేయగలుగుతాము, అండ్ కొంతవరకు మనం నేచర్ కో ఎగ్జిస్టెన్స్ లో ఉండడానికి ప్రయత్నం చేయగలుగుతాం, అంతే. అంతకుమించి మనం ఎక్కువ ఏం చేయలేం. కానీ
At least do I have the feeling that nature is giving me something? I am what I am. నాకు ఫుడ్ ఒక వస్తుంది అనంటే నేను నా బాడీని నర్చర్ చేసుకోగలుగుతున్నాను, దానికి రైట్ యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాను అన్నది, దాన్ని రికగ్నైజ్ చేస్తున్నానా? ఇట్ ఈస్ బికాస్ నేచర్ ఈజ్ షోయింగ్ ఇట్స్ డెఫినెట్ క్యారెక్టర్. ఆ డెఫినెట్నెస్ ని నేను యూజ్ చేసుకోగలుగుతున్నాను కదా. అలాగే సొసైటీ, we can't do a lot of things, but at least am I thankful that they are all there? ఆర్ మన ఫోకస్ అంతా కూడా ఏమి లేదు అన్న దాని మీద ఎక్కువగా ఉందా? అన్ఫార్చునేట్లీ మన సంబంధాల్లో కూడా ఇదే ప్రాబ్లం అండి మనకి. మన పేరెంట్స్ లో కానీ, మన సంబంధాల్లో కానీ, మన సొసైటీలో కానీ ఏమి లేదో దాని మీద మనం ఫోకస్ అంతా పెడుతున్నాం. ఈ రోడ్స్ బాగాలేవు, ఈ పాలిటీషియన్స్ కేసీఆర్ ఏం చేయట్లేదు, జగన్ ఏం చేయట్లేదు, కొట్టుకుంటున్నారు, వీళ్ళు వేస్ట్, రైట్? మన సొసైటీనే బాగాలేదు, ఎడ్యుకేషన్ సిస్టమే బాగాలేదు. మన ఇన్స్టిట్యూట్ లోనే చూద్దామండి, ఎంతమంది మన టీచర్, మన పిల్లలు కానీ, మనం కానీ మన ఓన్ టీచర్స్ నే తిట్టుకుంటున్నాం మనం. యాక్చువల్గా ఎంత అన్యాయం ఉండదు అసలు అది, రైట్? టీచర్ని వదిలేయండి, పేరెంట్స్ ని కూడా, మన పేరెంట్స్ ని కూడా నువ్వు నాకేమిచ్చావని అనేస్తున్నాం మన పేరెంట్స్ ని. ఆస్తి పంపకాల్లో కొట్టుకునే వాళ్ళం ఉన్నాము, తగాదాలు, ఫైనల్ గా వాళ్ళు ముసలోళ్ళు ఏం చేత కానీ టైం అంటే అఫ్ కోర్స్ వాళ్ళు ముసలోళ్ళు అయిన తర్వాత దే విల్ నాట్ బి ఆన్ దేర్ ఓన్, దే మే నాట్ బి ఆన్ దేర్ ఓన్, బట్ దాన్ని మనం కంప్లైంట్ గా చూస్తున్నామా మనం? అది మన చేతకానికి తనవా, వాళ్ళ చేతకానికి తనవా? వాళ్ళు ఫిజికల్ గా కొంచెం కొంతవరకు డౌన్ అవుతుండొచ్చు, వాళ్ళకి మనం హెల్ప్ చేయలేక, వాళ్ళని రికగ్నైజ్ చేయలేక, వాళ్ళ మీద గ్రాటిట్యూడ్ ఉండక నువ్వేం చేసావు అని అంటే అది ఎంత అన్యాయమో చూడండి. సో ఎక్కడున్నాం మనం, ఎక్కడ ఉంటున్నాం మనం? ఓకే, సో అందుకని దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫీలింగ్. ఇది లేకపోతే ఇంకా మన సంబంధాలు అంటే మేబీ మనం మేనేజ్ చేస్తుండొచ్చు, అలాగే మేనేజ్ చేస్తూనే ఉంటాం, ఇంక అంతే, సర్వైవ్ అవ్వలేమండి అది. సో అందుకని దిస్ ఈస్ మై అవర్ డెఫినేషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఫీలింగ్ ఫర్ దోస్ హూ హ్యావ్ మేడ్ ఎఫర్ట్ ఫర్ మై సర్వైవల్, మై డెవలప్మెంట్ అండ్ మై ఎక్సలెన్స్. నేనుగా ఇప్పుడు ఎందుకైతే ఉన్నానో వాడికి కారకులు చాలా మంది ఉన్నారు, స్టార్టింగ్ ఫ్రమ్ మై పేరెంట్స్. అందుకే మనం అంటాం కదండి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఫస్ట్ వి స్టార్ట్ విత్ అవర్ పేరెంట్స్, ఆ తర్వాత టీచర్స్, ఆ తర్వాత దేర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్, రైట్? ఐ కెన్ సీ దట్ other has helped me in developing of right understanding and right feelings. So this is the first thing, and has provided me with necessary physical facilities. So many people, not just my parents and teachers, but so many people have helped me. అది నేను గుర్తించి రికగ్నైజ్ చేసి am I being thankful? We may not be able to give back anything, just ఫీలింగ్ ఉంటే చాలండి, మనం చేయగలిగేది చేస్తాం ఆటోమేటిక్గా ఫీలింగ్ ఉంటే. Gratitude is significant in the development of relationship. It's very 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 significant for my development of relationship. మనకు అందరూ మనం అనుకుంటున్నాం కదండి, రిలేషన్షిప్ సంబంధాలు కావాలా వద్దా అని అనుకుంటే కావాలి అనే అంటున్నాం మనం. న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఈ సేయింగ్ దట్. దానికి ఫస్ట్ కావాల్సింది ట్రస్ట్. అది లేకపోతే అసలు సంబంధమే ఉండదు. కానీ సంబంధం నిలవడానికి, అది డెవలప్ అవడానికి మెయిన్ రీజన్ ఈజ్ గ్రాటిట్యూడ్. ఒక సంబంధాన్ని గుర్తించి దాన్ని ఫర్దర్ గా డెవలప్ చేయాలి అని అనుకుంటే, దాన్ని ఎన్ష్యూర్ చేయాలి అని అనుకుంటే, గ్రాటిట్యూడ్ ఈస్ ద ఓన్లీ ఫీలింగ్ దట్ విల్ హెల్ప్ మీ ఫర్దర్ ఇన్ రిలేషన్షిప్. రైట్? ఇది మనం గ్రాటిట్యూడ్ లో చూడగలుగుతున్నామా? రైట్? సో లెట్స్ ట్రై టు గో ఫర్దర్. సో బెస్ట్ థింగ్ ఈస్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. సో హౌ డు వి ప్రాక్టీస్? దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయగలుగుతాం? ఇంతకుముందు 2-3 ఎక్సర్సైజ్లు చెప్పాను. సో లెట్ us కీప్ డూయింగ్ దట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్, అండ్ whoever is there on the right side or whoever is there on the outside circle, am I being thankful to them? ఆ ఫీలింగ్ నాలో ఉందా? ఆర్
అంత చేసిన తర్వాత కూడా వాళ్ళ మీద ఫోకస్ నువ్వు ఇంకేం చేయలేదు అనే వాటి మీదనే ఎక్కువగా ఉందా? సో నేను కూడా అందరికీ రిటర్న్ ఇవ్వగలుగుతున్నానండి. వాపస్ అంటే మేబీ ఆ ఫీలింగ్ ఉంటుండొచ్చు. కానీ యామ్ ఐ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్? వాళ్ళు ఏమి ఇచ్చారో నేను అంత రిటర్న్ ఇవ్వగలుగుతున్నానా? అలా కూడా వాళ్ళే కదండి. ఏదో ఒకటి రెండు మిస్ చేసి ఉండొచ్చు. మిస్ చేస్తారు కూడా. దట్ ఈస్ యాక్సెప్టెడ్. అలా యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు స్నేహం అదే యాక్సెప్టెన్స్ యాజ్ బ్యాక్గ్రౌండ్ ని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళని మనం అఫెక్షన్ అండ్ స్నేహం అని అనుకున్నాం కదా. సో ఆ ఫీలింగ్ మనకి ఉంటే దెన్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఆటోమేటిక్ అందులో. వాళ్ళని అలా యాక్సెప్ట్ చేసి వాళ్ళు విల్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేసినప్పుడు విల్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆటోమేటిక్ గా. రైట్. ఓకే, సో లెట్స్ గో ఫర్దర్. ఓకే, సో నౌ హౌ డు ఐ ఎక్స్ప్రెస్ దిస్ గ్రాటిట్యూడ్? గ్రాటిట్యూడ్ అనే ఫీలింగ్ మన లోపల ఉంటుంది, రైట్? బట్ దట్ హ్యాస్ టు బి ఎక్స్ప్రెస్డ్ కదా. ఓకే, సో ఎక్స్ప్రెషన్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ అండి. అదర్వైజ్ హౌ విల్ దే నో దట్ that you are being thankful to whatever that they have done? How will they know that we are giving priority to the relationship? Right, it could be our parents, teachers, elders. అయితే వీళ్ళకే ఇద్దామా, అందరికీ ఇద్దామా? రైట్, ఇట్స్ సో మెనీ పీపుల్, ఆల్ అదర్స్, అందరికీ ఇద్దాం. అండ్ నేచర్ ఆల్సో. ఓకే, సో ఇది నేచర్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తుంది సొసైటీలో తో పాటు అని అన్నది ఎప్పుడైతే గుర్తిస్తామో దెన్ వీ విల్ ట్రై టు కో ఎగ్జిస్ట్ విత్ నేచర్. Okay, so let's try to practice this, and let's try to as much as possible express these feelings. ఈ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ అని అంటే ఇట్స్ నాట్ జస్ట్ థ్యాంక్ యూ అండి. దేర్ కుడ్ బి లాట్ ఆఫ్ వేస్ టు ఎక్స్ప్రెస్ ఇట్. జస్ట్ నాట్ సేయింగ్ థ్యాంక్ యూ ఇస్ నాట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్, బట్ it could be helping the other in whatever way that we can also provide whatever that we know. Sharing, caring, all of this will add to being show our gratitude to for whatever that they have done. Establishing or understanding that relationship and live with that with other people who have helped me. It is not like నువ్వు ఇది చేస్తే అది చేస్తాను అని కాదు, అన్కండిషనల్ గా, నాట్ విత్ అ కండిషన్. రైట్, ఆబ్వియస్లీ ఈ ఫీలింగ్స్ అన్ని కూడా మనం అన్కండిషనల్ గా ఉన్నప్పుడే మనం ఉండగలుగుతాం. రైట్, ఒక్క గ్రాటిట్యూడ్ ఫీలింగే కాదండి, హౌ మచ్ ఆర్ వి ఎక్స్ప్రెసింగ్ అవర్ ఫీలింగ్స్ టు అవర్ రిలేషన్షిప్స్, వాట్ ఎవర్ ఫీలింగ్ ఇట్ ఈస్. మన వైఫ్ కి కానీ మన స్పౌజెస్ కి కానీ హౌ ఫ్రీక్వెంట్లీ ఆర్ వి సేయింగ్ దట్ ఐ లవ్ యూ? రైట్, అది కూడా ఇంపార్టెంట్ అండి. అదర్వైజ్ ఇట్స్ లైక్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. హౌ ఫ్రీక్వెంట్లీ ఆర్ వి సేయింగ్ దట్ ఐఎమ్ సారీ? ఏదైనా తప్పు జరిగిపోతుందండి, మనం చేస్తాం, మనం అందరం తప్పులు చేస్తాం. కానీ దాన్ని రికగ్నైజ్ చేసి నేను తప్పు చేశాను అన్నది ఎన్నిసార్లు యాక్సెప్ట్ చేసుకుంటున్నాం మనం? ఆర్ ఈగో అడ్డు వస్తుందా మనకి? నేను కావాలనే తప్పు చేయలేదు, అందరూ కావాలనే తప్పు చేయరు, రైట్? బట్ దాన్ని నేను కావాలని తప్పు చేయలేదు అని నేను సారీ ఎందుకు చెప్పాలి అని అనుకుంటున్నామా? అది ఈగో అండి. రైట్, తప్పు చేసినప్పుడు ఎదుటి వాళ్ళు చెప్తుండొచ్చు కూడా, మనలో మనకి తప్పులు, సారీలు ఎందుకు, థ్యాంక్ యూలు ఎందుకు అని అనుకుంటొచ్చు. కానీ అలాగే ఎక్స్ప్రెస్ అంటే దాని అర్థం ఏంటంటే థ్యాంక్ యూ చెప్పొద్దు, అవసరం లేదు అని చెప్పడం. కానీ అట్లీస్ట్ ఆ ఫీలింగ్ ఉండి దాన్ని ఇంకో విధంగానన్నా వాళ్ళకి ఏదన్నా చేయగలుగుతున్నామా? రైట్, సో ఆ ఎక్స్ప్రెషన్ అనేది కూడా సారీ చెప్తేనే ఎక్స్ప్రెషన్ కాదండి, వేరే విధంగా కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. రైట్, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, గుడ్. Okay, so yeah, let's try to understand the last but not the least feeling. రైట్, లవ్ అని అంటామండి, ప్రేమ అని అంటాం మనం. రైట్, ఈ ప్రేమ అంటే ఏంటి? మన సినిమాల్లో చూసి హీరో ఐ లవ్ యూ చెప్తాడు, అదేనా అండి లవ్ అంటే? రైట్, ఈజ్ ఇట్ జస్ట్ సంథింగ్
something that is coming from sensation, or it is based on body to body, or what is it? Let's try to understand. Sensation నుంచి లైకింగ్, లస్ట్, వాసన, ఇవన్నీ ఏంటంటే ఇన్ఫాచ్యుయేషన్, ఇవన్నీ ఇది మనం చూస్తున్నామా లవ్ అనే దాన్ని, లేదా ఆర్ వి లుకింగ్ ఎట్ ఎ వెరీ హోలిస్టిక్ అప్రోచ్? ఓకే, let's try to understand what this feeling of love means. Prema anante, it's about giving to the other, right? There is a continuity possible, but all of these which comes through sensation, anything in fact that comes through sensation is not permanent, right? Are we seeing that? Okay, love is a feeling. అయితే దీన్ని కంప్లీట్ వాల్యూ అని అన్నామండి. లవ్ ఈజ్ అ కంప్లీట్ వాల్యూ, బేసికలీ బికాస్ లవ్ ఇంక్లూడ్స్ ఆల్ ఆఫ్ దీస్ ఫీలింగ్స్, ఇంక్లూడింగ్ గ్రాటిట్యూడ్, లైక్ ట్రస్ట్, స్టార్టింగ్ ఫ్రమ్ ట్రస్ట్, రెస్పెక్ట్, అఫెక్షన్, కేర్, గైడెన్స్, గ్లోరీ, గ్రాటిట్యూడ్ ఉంటేనే లవ్ అనేది ఫీలింగ్ ఉంటుంది. ఓకే, సో ఈ ఫీలింగ్స్, ఈ 8 ఫీలింగ్స్ ఉంటే లవ్ న్యాచురలీ ఫాలోస్. ఓకే, సో ఎదుటి వాళ్ళ పట్ల, అందరి పట్ల. ఓకే, సో లెట్స్ ట్రై టు రివిజిట్. ఫిజికల్ ఫెసిలిటీస్ ఉంటేనే హ్యాపీగా ఉంటామా? సెన్సేషన్ నుంచి మనం హ్యాపీగా ఉండగలుగుతున్నామా? మనం ఇది ఆల్రెడీ చూస్తున్నాం. టేస్ట్, ఫస్ట్ టేస్ట్గా అనిపిస్తుంది, నెససరీ అనిపిస్తుంది, తర్వాత అన్నెసెసరీ అనిపిస్తుంది, తర్వాత ఇంటాలరబుల్ అయిపోతుంది. ఎక్సైట్మెంట్, ఓకే, ఎదుటి వాళ్ళ వాళ్ళు నన్ను పొగిడితే హ్యాపీగా ఉంటాను, ప్రమోషన్ ఇస్తే హ్యాపీగా ఉంటాను. ఇది ఎన్ని రోజులు వస్తుంది, ఎంతసేపు మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాం అలాంటి హ్యాపీనెస్? దీని నుంచి వచ్చేది ప్లెజర్, దీని నుంచి వచ్చేది ఎక్సైట్మెంట్, వాటి నుంచి వచ్చేది ఎక్సైట్మెంట్. అది ఎంతసేపు నడుస్తుంది? ఓకే, సో ఇంకొన్ని క్వశ్చన్లు అడుగుతానండి. వాట్ ఈజ్ అవర్ న్యాచురల్ యాక్సెప్టెన్స్? ఓకే, వెరిఫై ఆన్ అవర్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. ఇఫ్ యూ వాంట్ టు బి రిలేటెడ్ టు నో వన్, అసలు సంబంధమే వద్దని అనుకుంటున్నామా? ఒకళ్ళతో సంబంధం ఉండాలని అనుకుంటున్నామా? చాలా మందితో సంబంధం ఉండాలనుకుంటున్నామా? అందరితో సంబంధం ఉండాలని అనుకుంటున్నామా? వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఒకళ్ళతో కూడా సంబంధం వద్దు అని అనుకుంటున్నామా? ఒకళ్ళతో సంబంధంతో ఉండాలనుకుంటున్నామా? కొంతమందితో, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటే సంబంధం ఉండాలనుకుంటున్నామా? అందరితో సంబంధం ఉండాలనుకుంటున్నామా? సో అందరూ ఎవ్రీవన్ అనే చెప్తున్నాం. ఓకే, దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవర్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. సహజంగా మనకు వచ్చేది, వీ వాంట్ టు బి రిలేటెడ్ టు ఎవ్రీవన్. ఇన్ఫాక్ట్ వీ వాంట్ టు బి రిలేటెడ్ విత్ ఎవ్రీవన్. నోబడీ సేస్ దట్ ఈ ఫస్ట్ 3 అంటే 1 and many ఉండాలి, ఉండొద్దని కాదు, బట్ న్యాచురల్ గా వచ్చేది ఏంటంటే అందరితో. ఓకే, సో ఎవరితోనూ నాకు సంబంధం వద్దు అని అనుకుంటే ఇట్ ఈస్ ఆపోజిషన్, ఫీలింగ్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ ఆల్. అందరితో దేశంగా ఉండడమే అది ఎవరికి నచ్చదు. నోబడీ వాంట్స్ దట్ ఎనీవేస్, దట్ ఈస్ క్వైట్ న్యాచురల్. ఒకళ్ళతో మెనీ అవసరమే మనకి. ఓకే, ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ది వన్ ఆర్ ఫీలింగ్ ఆఫ్ రిలేటెడ్ టు బీయింగ్ మెనీ ఈజ్ కాల్డ్ అఫెక్షన్. ఐఆమ్ రిలేటెడ్ టు ది అదర్ పర్సన్. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో, నాతో ఉన్న వాళ్ళతో వాళ్ళని నేను అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేస్తున్నాను అని అంటే దాన్ని నా అఫెక్షన్ అని అన్నాం. ఓకే, ఇఫ్ ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ఎవ్రీవన్ అని అనుకున్నాను అనుకోండి, అందరితో నాకు సంబంధం ఉంది, అందరినీ నేను అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేస్తున్నాను అని ఎప్పుడైతే ఆ ఫీలింగ్ ఉంటుందో, దట్ ఈస్ కాల్డ్ లవ్. ప్రేమ అంటే అదేనండి. సో లవ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అఫెక్షన్. ఇఫ్ వి ఎక్స్టెండ్ దిస్, నా చుట్టుపక్కల ఉన్న వాళ్లే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా ఉన్నాయి, చాలా యూనిట్స్ ఉన్నాయి, అందరితో నాకు ఈ రిలేషన్ ఉంది అని అనేది ఎప్పుడైతే గుర్తిస్తామో, అది మనం ఈవెన్ ఇన్ఫాక్ట్ గ్రాటిట్యూడ్ లో కూడా చూసామండి. మనం ఇండైరెక్ట్ గా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారని అనుకున్నాం కదా, సో వాళ్ళని మనం గుర్తించలేకపోతున్నాం కదా.
సో అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరితో నాకు సంబంధం ఉంది, అన్నిటితో సంబంధం ఉంది నాకు. వాట్ ఎవర్ దట్ ఐ ఆమ్ ఈజ్ బికాస్ ఆఫ్ ఎవ్రీ వన్, ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ నేచర్. ఇక్కడ మనకి ఇంక్లూడింగ్ నేచర్ వస్తుందండి. సొసైటీయే కాదు, ఫ్యామిలీయే కాదు, సొసైటీయే కాదు, నేచర్ కూడా వస్తుంది, ఇంక్లూడ్ అవుతుంది. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ కంప్లీట్ వాల్యూ, పూర్ణ మూల్యము అంటాం దీన్ని. ట్రస్ట్ అనేది ఆధార మూల్యం, ఇంకా అది లేకపోతే ఇట్స్ లైక్ బేస్మెంట్ ఆఫ్ అవర్ బిల్డింగ్. బేస్మెంట్ లేకపోతే బిల్డింగే ఉంటుందండి, కొలాప్స్ అయిపోతుంది. అదే జరుగుతుంది కూడా మనకి. ట్రస్ట్ లేకపోతే సంబంధమే లేదు. అందుకే అది మనం ఫౌండేషన్ వాల్యూ అని అన్నాం. ఓకే, ఇది ఉంటే ఫ్యామిలీలో న్యాయం ఉంటుందండి, ఖచ్చితంగా న్యాయం అనేది ఉంటుంది, జస్టిస్ అనేది ఉంటుంది ఫ్యామిలీలో. న్యాయం అనేది ఒక ఫీలింగ్ అండి, అది అందరికీ ఉండాలి, అందరికీ కావాలి, దాన్ని ఎన్ష్యూర్ చేయాలి. ఎప్పుడు ఎన్ష్యూర్ అవుతుంది అది? వాటిని ఫీలింగ్ ని అర్థం చేసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేసినప్పుడు, రైట్? సో లవ్ డెఫినేషన్ అంటే ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ఆల్. ఓకే, ఎఫెక్షన్ అంటే డెఫినేషన్ చెప్పాం కదా, ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ది అదర్ పర్సన్ అని చెప్పాం. ఓకే, దిస్ ఈస్ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ఆల్, కంప్లీట్ వాల్యూ. ఓకే, సో ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ఐడెంటిఫైయింగ్ దట్ వన్ ఈజ్ రిలేటెడ్ టు ది అదర్ హ్యూమన్ బీయింగ్. అంటే ఐఎమ్ రిలేటెడ్ టు ది అదర్ పర్సన్ అని అన్నది ఎఫెక్షన్, అండ్ ఇట్ స్లోలీ ఎక్స్పాండ్స్. ఓకే, ఇది అర్థమైతే యూ కెన్ ఆబ్వియస్లీ ఎక్స్పాండ్. వీ డోంట్ వాంట్ టు స్టాప్ దేర్ కదా, వాట్ ఎవర్ దట్ ఎగ్జిస్ట్ వీ వాంట్ టు గో దేర్, కంప్లీట్నెస్కి వెళ్ళాలి. ఎలాగో అందరికి గోల్ కూడా అదే. అండ్ ఇట్ స్లోలీ ఎక్స్పాండ్స్, ఫీలింగ్స్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్, లవ్, ప్రేమ, అండ్ దెన్ టు ఆల్, ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ ఇన్ నేచర్, హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ యూనిట్స్. సో దీన్ని మనం ప్రేమ అని అన్నామండి. ఓకే, సో దిస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దయా, కృప, కరుణ, కైండ్నెస్, బెనిఫిషియన్స్ అండ్ కంపాషన్ అని అంటాం దీన్ని ఇంగ్లీష్లో. ఓకే, సో ఇది లవ్ అనే ఫీలింగ్ ఉంటే ఇది యూజువల్గా మనం చేసేస్తాం. దయా, కృప, కరుణ అని అంటాం. దయా అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళకి, ఇప్పుడు మమతాకి కొంచెం ఎక్స్టెన్షన్ అండి బేసిక్గా, ఇంకా చెప్పాలి అని అంటే ఎదుటి వాళ్ళకి ఫిజికల్ థింగ్స్ లేవు, భౌతిక సౌకర్యాలు లేవు, సో దాన్ని ప్రొవైడ్ చేయడం మనం దయా అని అంటాం. విత్ అన్కండిషనల్ గా, అంటే వీళ్ళు నా వాళ్ళు అని గుర్తించడం కాకుండా ఇంకా అందరికీ బేసిక్గా ఎవరికైతే అది లేదో, ఫిజికల్ ఫెసిలిటీస్ లేదో, దాన్ని ప్రొవైడ్ చేయడం దయా అని అంటాం. అలాగే కృప అంటే ఎదుటి వాళ్ళలో అండర్స్టాండింగ్, సెల్ఫ్ రిక్వైర్మెంట్ లోపించింది, దెన్ అది ప్రొవైడ్ చేయడం కృప అని అంటామండి. అలాగే కంపాషన్, కరుణ అని అంటే ఈ రెండూ లేవు, ఫిజికల్ ఫెసిలిటీస్ లేవు బాడీకి, అండ్ అండర్స్టాండింగ్ కూడా లేదు, ఈ రెండింటిని ప్రొవైడ్ చేయడం కరుణ అని అంటాం. సో ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫీలింగ్ ఆఫ్ లవ్, and it is the main feeling that creates, it starts in the family as an affection and it creates the undivided society, right? ఇది మనం జనరల్ గా చూస్తే సొసైటీ అంటే ఏంటండి? It's a group of families living together for a common goal. Okay, let's try to understand this tomorrow again when we come to society. But yeah, this is the source, the feeling, that the main source of feeling that ensures nyayamu in the family, and it extends to entire society. Okay, this is the main feeling, right? So 8:20 అయిందండి. Let's take few questions and continue from there. ఓకే, మీరు ఎవరైనా సరే అన్మ్యూట్ చేసి అడగొచ్చండి. ఐ హోప్ అందరికీ ఈ గ్రాటిట్యూడ్ అనే ఫీలింగ్ మేజర్గా, సి అగైన్ వర్డ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అండి, బట్ అట్లీస్ట్ ఆ ఫీలింగ్ అనేది ఉందా? గ్రాటిట్యూడ్ మస్ట్ బి వన్స్ యాటిట్యూడ్ అండి. సార్ హ్యాండ్ రైజ్ చేశారు, వాళ్ళని చూడండి సార్. ఓకేనండి, ఓకేనండి. యా, హ్యూమన్ వాల్యూస్ అంటే మీరు ఎవరండి? యా, హ్యూమన్ వాల్యూస్ అని ఉందండి పేరు.
మీరు అడగొచ్చండి క్వశ్చన్. శ్రీ గారు మీరు కూడా హ్యాండ్ రైజ్ చేశారు, క్వశ్చన్ అడగొచ్చు. పుప్పాల శ్రీ గారు. ఒకవేళ వాళ్ళకి తెలియక హ్యాండ్ రైజ్ చేశారు. అదే ఉండొచ్చండి, అది కూడా పాసిబిలిటీ ఉంది. రాజు గారు ఏదో అడుగుతున్నట్టున్నారు చూడండి. నా థాట్ ఏంటంటే ఇప్పుడు నవేడేస్ వీఆర్ ఆల్ రన్నింగ్ ఫర్ ది ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. సో నాకు అనిపిస్తున్నది ఏంటంటే సొసైటీలో కానీ మన ఫీలింగ్స్లో కానీ ఏంటంటే ఎవ్రీ వన్ ఈస్ ఆఫ్టర్ ద ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. అంటే మనీ ఉంటే ఏంటంటే ఎనీథింగ్ ఐ కెన్ గెట్ ఇన్స్టెంట్లీ, బట్ ఎర్లియర్ ఏంటంటే దట్ వాస్ నాట్ ద కేస్. సో ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్త బట్టలు కానీ లేకపోతే మంచి ఫుడ్ తినాలంటే అంటే వీ నీడ్ టు వెయిట్ ఫర్ ఫెస్టివల్ ఆర్ సంథింగ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. సో అప్పుడు డిపెండెన్సీ ఉండేది, వెయిట్ చేయడంలో ఒక రకమైన ఆనందం ఉండేది. బట్ నవే డేస్ ఏంటంటే ప్రతిదీ ఇన్స్టెంట్గా దొరుకుతుంది, జస్ట్ ఎట్ ద ఫింగర్ టిప్స్. సో అది మెయిన్ రీజన్ అనుకుంటున్నాను. జనాలు అంటే దే డోంట్ హ్యావ్ లైక్ టైమ్ టు థింక్ ఆఫ్ అదర్ థింగ్స్. అంటే గ్రాటిట్యూడ్ ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా దీనిలో పడి మనం అన్ని మర్చిపోతున్నాం. ఎవ్రీ వన్ ఈస్ ఫీలింగ్ దట్ సి వన్స్ ఐ హ్యావ్ మనీ, నో నీడ్ టు డిపెండ్ ఆన్ ద అదర్స్. అది మెయిన్ ఫ్లా ఇన్ అవర్ నేచర్ ఏమో అనిపిస్తుంది ప్రస్తుతానికి, అంటే ఉన్న సిచ్యువేషన్స్ లో. కరెక్టేనండి. సో అదే బేసిక్ గా ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ వీ నెవర్ ఈవెన్ స్టార్టెడ్ ఫ్రమ్ ద ఇనిషియల్ ఫీలింగ్ ఇట్ సెల్ఫ్. అసలు నమ్మకము అని అంటే ఏంటి అని అంటే మనం ఇంతకుముందు అంటే అసలు ఇది తెలవక ముందు నేను కూడా ఏమనుకునేవాడిని అంటే డబ్బులు ఇచ్చి ఎగ్గొట్టేశాడు అనుకోండి. నేను ఒకరికి డబ్బులు ఇచ్చాను, ఓకే, చాలా మందికి నేను డబ్బులు ఇచ్చి ఉంటాను, వాళ్ళు ఎగ్గొట్టేశాడు, సో వీళ్ళని నమ్మొద్దు. ఓకే, సో ఇదే మన ఫీలింగ్. ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అయిపోయింది మనకి. ఆ తర్వాత నువ్వు నాకు హెల్ప్ చేస్తేనే నేను నీకు హెల్ప్ చేస్తాను. జస్ట్ బికాస్ ఆఫ్ 1 or 2 ఇన్సిడెంట్స్ ఏంటంటే ఇప్పుడు నిజంగా హెల్ప్ చేయాలన్న ఫీలింగ్ కూడా పోతుంది. ఎగ్జాక్ట్లీ. వెన్ వీఆర్ యంగ్ ఏంటంటే ఏవి ఉండవు కాబట్టి ఏంటంటే ప్రతి చిన్నదానికి హెల్ప్ చేయడం అవన్నీ చేసేవాళ్ళం. బట్ పోతున్న కొద్ది ఏంటంటే 4-5 ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఏంటంటే ఓకే దే చీటెడ్ us అని చెప్పి ఒక ఫీలింగ్ వచ్చిన తర్వాత ఏంటంటే రియల్లీ ఇఫ్ పీపుల్ ఆర్ రియల్లీ ఇన్ నీడ్, వాళ్ళకి కూడా ఏంటంటే మనం చేయాలన్న ఆలోచన కూడా రావట్లేదు. అది చేయటం ఎందుకు, మోసపోవడం ఎందుకు అన్న ఫీలింగ్తో ఏంటంటే చాలా అది టోటలీ ఇట్స్ కరప్టింగ్ us. యా, సో అయితే అక్కడే మనం దెబ్బతిన్నాం. ఇంకా ఎదుటి వాళ్ళని నమ్మొద్దు. మన ఇంట్లో పిల్లల్ని కూడా ఎట్లా చెప్తున్నాం అంటే బయటికి వెళ్ళిన తర్వాత ఎవరిని నమ్మొద్దు బేటా అని అంటున్నాం కదా. మనం బయటికి వెళ్ళిన తర్వాత ఎవరిని నమ్మొద్దు అని అంటే ఫస్ట్ అది మన నుంచే స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు ఏంటంటే అట్లీస్ట్ అంటే చిన్నపిల్లలు కనిపించారు అనుకోండి, వాళ్ళు ముద్దుగా దగ్గర తీసుకోవడం ఇవన్నీ చేయడం జరిగేది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బికాస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ ఏంటంటే ఎవరైనా నచ్చినా గానీ వాళ్ళ మీద మనం అట్లీస్ట్ ఎఫెక్షన్ కానీ లవ్ కానీ చూపించాలన్నా కానీ భయం వేస్తుంది. ఎందుకంటే హౌ దే టేక్ ఇట్, అంత ఇదైపోయాం డౌన్ ద, అంటే ఒక రకంగా ఏంటంటే డిటీరేట్ అయిపోయాం మనం. అప్పుడు ఏంటంటే మనకు అనిపించగానే ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయగలిగేవాళ్ళం. బట్ ఇప్పుడు ట్రైన్ లో ఉంది అనుకోండి, ఈవెన్ ఇఫ్ ఆఫర్ సమ్ చాక్లెట్ టు కిడ్స్ అనుకోండి, మేబీ దే మైట్ బి సస్పీషియస్. అంటే ఆ లెవెల్కి వెళ్ళిపోయాం మనం. అవును, యా యా. సో అలాంటి సొసైటీలో ఉన్నాం మనం. భయం ఏదో రేపు అదే మనం డిస్కస్ చేస్తామండి. యాక్చువల్గా సొసైటీ భయపడుతూ జీవిస్తున్నాం మన సొసైటీలో, రైట్. ఇది అభయం అని అన్నది మనం క్రియేట్ చేసుకోవాలి. అది నా రెస్పాన్సిబిలిటీ ఉంది అందులో. సో అది ఎలా చూస్తామని అన్నది అగైన్ దాంట్లో కూడా ట్రస్ట్ అనేదే ఫౌండేషన్ వాల్యూ అండి. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దట్ టుమారో. సో దట్స్ వేర్ ఏంటంటే వీ హ్యాడ్ టు లిమిట్ టు అప్ టు ఎఫెక్షన్ ఓన్లీ. లవ్ అన్నది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎక్స్టెన్షన్ అనుకోండి, ఎక్స్టెన్షన్ చేయలేకపోతున్నాం. అది జస్ట్ మెంబర్స్ విత్ ఇన్ నోన్ పీపుల్ ఏంటంటే ఓకే అట్లీస్ట్ ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి దే డోంట్ టేక్ ఇట్ అదర్ వే అన్నది. అసలు పిల్లలు ముట్టుకోవాలంటే భయం వేస్తుంది, ఆ టైప్కి వెళ్ళిపోయాం మనం. అవును అవును, యా. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దట్ అండి. ఇంకా సో ఇంకెవరన్నా ఎనీ క్వశ్చన్స్? గిరి గారు, ఎలాంటి దీనిలో నా కాంపిటెన్సీ లోపం ఉందేమో. కరెక్ట్, యా యా. సో అదేనండి యాక్చువల్గా బేసిక్గా మనం ఏంటంటే ఎదుటి వాళ్ళు అలా అని చెప్పి ప్రాబ్లం ఏంటంటే మనం ట్రైన్లో వెళ్తుంటాం మనము, వెళ్తుంటే మనం చాలా ఒక కొత్త వాళ్ళు వస్తారు, మనతో మాట్లాడుకుంటూ ఇట్లా కామ్గా ఉంటారు,
మనకి ఇంకెక్కువ భయం అవుతుంటది. వాళ్ళు ఎంత కామ్గా ఉంటుంటే మనం అంత ఎక్కువ భయం అవుతుంటది. వాళ్ళు ఎప్పుడైతే ఓపెన్ అప్ అవుతారో ఆ రికగ్నైజ్ మనం ఆ రిలేషన్షిప్ రికగ్నైజ్ చేసి ఫుల్ఫిల్ చేస్తాం. కానీ జనరల్ గా మనం చూడాల్సింది ఏంటి అని అంటే ఎదుటి వాళ్ళలో కాంపిటెన్స్ లో ప్రాబ్లం ఉందండి. వాళ్ళు ఏదో తెలియక ఇంకేం చేయాలో తెలియక వేరే ఎన్విరాన్మెంట్ వాళ్ళ దగ్గర లేక వాళ్ళ ఎడ్యుకేషన్ సరిగ్గా లేక వాళ్ళు దొంగతనాలు ఏవో చేస్తున్నారు వాళ్ళు. సో అలాంటి నుంచి మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళ ఇంటెన్షన్ డౌట్ పడుతున్నాం కదా, అది ప్రాబ్లం. ఇంటెన్షన్ ఎప్పుడైతే డౌట్ పడతామో ఎప్పుడు మనం హెల్ప్ చేయలేం, ఎవరికి హెల్ప్ చేయలేం. కాంపిటెన్స్ మీద డౌట్ పడ్డాం అనుకోండి, ఎదుటి వాళ్ళకి ఏదో ప్రాబ్లం అయ్యి వాళ్ళకి ఏదో లేక వాళ్ళకి సమృద్ధి అర్థం కాక ఇన్ఫాక్ట్ కరప్షన్ చేసే వాళ్ళు కూడా పాలిటీషియన్స్ కానీ బ్యూరోక్రాట్స్ కానీ ఎవరైనా సరే కరప్షన్ ఎందుకు చేస్తున్నారు అని అంటే వాళ్ళకి సమృద్ధి అర్థం కాక. కావాలని ఎవరు కరప్షన్ చేయరండి. వాళ్ళకి సమృద్ధి అంటే ఎంత డబ్బులు పాపం వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎంత డబ్బులు వాళ్ళకి కావాలి అని అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది ఎప్పుడైతే మనం పాపం వాళ్ళకి ఇది అర్థం కాలేదు అనేది ఎప్పుడైతే అర్థం చేసుకోలేకపోతున్నారు అని ఎప్పుడైతే అర్థం అవుతుందో వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేస్తాం. మనం కరప్ట్ చేసే వాళ్ళ పాలిటీషియన్స్ కూడా మనం హెల్ప్ చేయగలుగుతాం, దొంగలికి కూడా మనం హెల్ప్ చేయగలుగుతాం. అలా అని చెప్పి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. వాళ్ళలో కాంపిటెన్స్ లోపం ఉంది అని గుర్తించాం కదా, సో మన ఇంటికి లాక్ వేసుకుందామండి, ప్రాబ్లం ఏం లేదు. మన సూట్ కేసులు తాళాలు వేసుకుందాం, అది అవసరమే. ఎందుకంటే మన 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 ఫిజికల్ థింగ్స్ ని మనం కాపాడుకోవాలి, దట్ ఈస్ ఆల్సో నీడెడ్. కానీ ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్ డౌట్ పడకుండా వాళ్ళలో ప్రాబ్లం ఉంది అని కూడా గుర్తిద్దాం, వాళ్ళలో ప్రాబ్లం ఉంది అని గుర్తిద్దాం, వాళ్ళకి హెల్ప్ చేద్దాం. సో ఇది మనం ఇంకా డీటెయిల్డ్ గా రేపు డిస్కస్ చేస్తాము. సో లోను ఇచ్చాను ఎగ్గొట్టాడు అన్నప్పుడు దానిలో నా కాంపిటెన్స్ లోపం ఉందేమో అని చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ అదేనండి. యాక్చువల్గా మనం లోన్ ఇచ్చాము అని అంటే వాళ్ళ బేసిక్ గా వాళ్ళ కాంపిటెన్సీని మనం రికగ్నైజ్ చేయలేకపోయాం, అది నా తప్పు. వాళ్ళు చేయలేరు అని అన్నది, వాళ్ళు రిటర్న్ చేయలేరు అని అన్నది నేను గుర్తించలేకపోయాను, అందుకే అలా చేశారు వాళ్ళు. బేసిక్ గా ఎగ్గొట్టారు డబ్బులు. ఎందుకు ఎగ్గొట్టారు అని అంటే వాళ్ళు రిటర్న్ చేయలేరు అన్న సంగతి నేనే వాళ్ళని ఎవాల్యుయేట్ చేయలేకపోయాను. అవునండి, అది ఇంతకు ముందు మీరు చెప్పారు, అది గుర్తుపెట్టుకొని అడిగానండి ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేనండి, రైట్. సో అయితే అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. వాళ్ళు రిటర్న్ చేయలేరు అని అన్న దానికి తెలిసినప్పుడు మనం ఇవ్వద్దు డబ్బులు. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? వాళ్ళు రిటర్న్ చేయలేరు అని మనకి అర్థమైనప్పుడు డబ్బులు ఇవ్వద్దండి, వాళ్ళకి హెల్ప్ చేద్దాం. అరే నువ్వు ఈ డబ్బులు నువ్వు రిటర్న్ చేయలేవు, సో నువ్వు ఎంత చేయగలుగుతావో అంతే చెయ్యి అని వాళ్ళకి మనం మన నాలెడ్జ్ మనకు వాళ్ళ కాంపిటెన్స్ మనకు అర్థమైనప్పుడు మనం హెల్పే చేస్తాం కదా. ట్రస్ట్ లో మనం అదే కదా అనుకుంది, రైట్? యా, గుడ్ పాయింట్ అండి, రైట్. సో ఇంకెవరైనా క్వశ్చన్స్ అండి వచ్చండి. చెప్పండి కృష్ణ గారు. సార్ ఇప్పుడు సార్ చెప్పినట్టు మనం మీరు చెప్పినట్టు హెల్ప్ చేయాలి అనుకుంటున్నప్పుడు, కానీ ఆ హెల్ప్ ని అవతల వాళ్ళు మనం ఇప్పుడు అదే సార్ చెప్పినట్టు మనం లోన్ తీసుకుని కూడా ఎగ్గొట్టాడు, రైట్? మీరు అన్నట్టుగా హెల్ప్ చేయాలి అన్నారు, కానీ హెల్ప్ ని ఎన్నిసార్లు చేసినా వాళ్ళు అవతల వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే గుర్తుపెట్టుకోవడం అంటే వాళ్ళు మనకి ఏదో చెయ్యాలని కాదు, కనీసం మనకి ఒక థ్యాంక్స్ అంటే మన ఆపదలో ఉన్నప్పుడు అవతల వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేయలేకపోతే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి? సో అదేనండి, అక్కడ కండిషనల్ వచ్చేసిందండి మనకి. వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పట్లేదు అని అన్నదే అక్కడ కండిషన్ అయిపోయింది. సో వాళ్ళ కాంపిటెన్స్, వాళ్ళు థ్యాంక్స్ చెప్పట్లేదు అని అన్నది కూడా వాళ్ళ లోపమే. వాళ్ళు నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని అన్నది కూడా వాళ్ళ లోపమే, వాళ్ళ కాంపిటెన్సీ ప్రాబ్లమే అది కూడా. బట్ ఒకవేళ అది అవతల వాళ్ళ ప్రాబ్లమే, అది నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతున్నాను, అది నా కాంపిటెన్సీ ప్రాబ్లం. సో ఇద్దరము చేయలేకపోతే సో ప్రస్తుతానికి ఇట్స్ ఓకే. అట్లీస్ట్ నేనైతే వాళ్ళ వల్ల నేను డిస్టర్బ్ అవ్వను అన్న గ్యారెంటీ నాలో ఉన్నప్పుడు నా హ్యాపీనెస్ అయితే ఎన్ష్యూర్డ్ అండి, రైట్? తర్వాత మిగతా దాని గురించి ఆలోచిద్దాం, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి. నేనైతే చేయలేకపోతున్నాను, సో ప్రస్తుతానికి నా కాంపిటెన్సీ నేను బిల్డ్ చేసుకుంటాను. వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయగలనో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. అప్పటి వరకు నేను ఏం చేయలేను, సో ప్రస్తుతానికి వదిలేద్దాం అలాగే, దట్స్ ఫైన్. మనకి నష్టం ఏం లేదు కదా, నేను ఎలాగో వాళ్ళ నుంచి నేను ఏది డిస్టర్బ్ అవ్వట్లేదు కదా. కానీ చిన్న ఎగ్జాంపుల్ సార్, మనం 2-3-4 టైమ్స్ మనం చేసినా కూడా నిజంగా మనకి అవసరమైనప్పుడు అవతల వాళ్ళు కూడా మనకి చేయలేకపోతే చేయరు. ఎందుకు చేయాలండి? మనకి చేయరు వాళ్ళు, ఎందుకు చేయాలి? వాళ్ళని యాక్సెప్ట్ అదేసి వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళ కాంపిటెన్సీలో వాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళు చేయరు. ఎందుకు చేయాలండి మనకి హెల్ప్? నేను ఎందుకు హెల్ప్ చేస్తున్నానండి? అదేలేండి. సో ఇప్పుడు నిన్న శ్రీనివాస్ గారు కూడా ఇదే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో చెప్పారు మనకి, రైట్? సో ఏం చెప్పారు? నేను వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తున్నాను అంటే వాళ్ళ కోసం కాదండి, వాళ్ళకి హెల్ప్ చేస్తే నేను హ్యాపీగా ఉంటానని.
Yes, sir. ఓకే, ఎక్స్పెక్టేషన్ తో కాదండి, వాళ్ళు రిటర్న్ చేస్తారన్న ఎక్స్పెక్టేషన్ తోటి కాదు. ఓకే, వాళ్ళకి కానీ వాళ్ళు మనం ఆపదలో ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు చేస్తున్నాం. కనీసం వాళ్ళ ధర్మం ఉండాలి కదా అంట. అదేనండి, బేసిక్ గా ఏంటంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము అని అంటే నా సాటిస్ఫాక్షన్ కోసం, నన్ను నేను హ్యాపీగా ఉంచుకోవడం కోసం. ఒకవేళ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకోండి, అది కండిషనల్ అయిపోయింది, దాంట్లో మనం ఉండలేము. వాళ్ళు ఒకవేళ వాళ్ళు రిటర్న్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ కాంపిటెన్సీ మనం చూద్దాం. వాళ్ళు రిటర్న్ చేయగలరా, వాళ్ళు నాకు రిటర్న్ హెల్ప్ చేయగలరా అని అనేది మనం చెక్ చేద్దాం. అలా చేసి వాళ్ళు చేయగలుగుతారు అని అనుకున్నప్పుడే చేద్దాం మనం కావాలనుకుంటే, అది ఎక్స్పెక్టేషన్ అయితే. సో మరి అలాంటప్పుడు మనం సార్ ఎందుకు హెల్ప్ ఇంకొకటి చేయాలండి? చేయొద్దు ఇంకా. సార్ ఇంకొక ఇష్యూ, చెప్పండి. అది మనం ఏదైనా తప్పు చేసినప్పుడు అవతల వ్యక్తికి క్షమాపణ చెప్తాం సార్. అది మన ఈగో ఫీలింగ్ అని కాదు, నా వల్ల ఒక పొరపాటు జరిగింది, కానీ అతనికి మనం చెప్పిందే చెప్పి అసలు అవతల వ్యక్తి అసలు వినిపించుకునే స్థితిలో లేనప్పుడు ఇంకా మనం ఏం చెయ్యాలి? అతను అంటే మీరు ఇందాక వినిపించుకోవట్లేదా, చెప్పారు నేను కదా, వినేటట్టు నేను చెప్పలేకపోతున్నానా? చెప్పడం కూడా జరిగింది సార్. అంటే మనం ఏ విధంగా చెప్పినా కూడా అతను నుంచి రెస్పాన్స్ అనేది ఉండట్లే. మన వల్ల ఒక పొరపాటు జరిగింది, సపోజ్ నా వల్ల ఒక వ్యక్తి బాధపడ్డాడు, సరే నేను అదే తెలియకుండా చేశాను అంటే కొంత తెలిసే చేసినట్టుగా అనుకోవాలి దీన్ని. కానీ అవతల వాళ్ళకి ఎలా క్షమాపణ చెప్దాం ట్రై చేసినా అవతల దాన్ని స్వీకరించలేకపోతున్నాడు. సో దానికి నేను బాధపడుతున్నానా, వాళ్ళు బాధపడుతున్నారా? నేను బాధపడుతున్నానండి. అంతే కదా. సో దాన్ని మనం ఫిక్స్ చేసుకుందాం అండి. ఫస్ట్ మనం వాళ్ళు చేసిన దానికి డిస్టర్బ్ అవ్వకుండా ఉందామండి ఫస్ట్, అది మనకి కావాల్సింది. సో దానికి నేనేం చేయాలి? అదే దానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ సంబంధాన్ని గుర్తిస్తే వాళ్ళకి మనం చేసే ప్రయత్నం మనం అయితే చేస్తామండి. వేరే వాళ్ళని మార్చే ప్రయత్నం మనం చేయలేం, మన చేతిలో లేదు అది. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తాము, ఇంకా ఇంప్రూవ్ అయ్యే ప్రయత్నం కూడా చేస్తాం మనం. రైట్, అంతవరకే చేయగలుగుతాం. సో అంతవరకు చేద్దాం, అంతవరకు చేసిన తర్వాత మనం హ్యాపీగా ఉందాం, అంతే. ఓకే, వాళ్ళు మారట్లేదు, వాళ్ళు మారట్లేదు, నేను చెప్పేది వినట్లేదు అని అన్నది మన చేతిలో లేదు. ఉందంటారా? ఉంటే మనం చేస్తాము, లేనప్పుడు మనం చేయలేము. సో మనం ఎంతవరకు చేస్తామో అంత చేస్తాము, చేసిన దానికి మనం హ్యాపీ అవుతాం, అంతే. సో అయితే మనం ఎందుకు బాధపడుతున్నాం అంటే మనం ఏదో చెయ్యాలి, అది మనం చేయలేకపోతున్నాం కాబట్టి బాధపడుతున్నాం. అది ఏం చేయలేకపోతున్నాం అని అన్నది మనం గుర్తిద్దాం. దట్స్ అన్ ఆపర్చునిటీ మనకి. ఓకే, ఇట్స్ అన్ ఆపర్చునిటీ. నేను ఏదో చెయ్యాలి, అది చేయలేకపోతున్నాను అన్నది నేను గుర్తించి, అది నేను తెలుసుకొని దాని మీద నేను వర్క్ చేస్తే నేను హ్యాపీ అవుతాను, ఇది బాధపడను. అది నేర్చుకుందాం. ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు లెర్న్ అబౌట్ మై సెల్ఫ్. వాళ్ళు ఎలాగైనా ఉండని, వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని అలా యాక్సెప్ట్ చేద్దాం. మనకి సంబంధం ఇంపార్టెంటే అక్కడ, రైట్? సో వాళ్ళు చేసిన దానికి మనం డిస్టర్బ్ అవ్వం అప్పుడు ఇంకా, అంతే. రైట్. సో వన్ లాస్ట్ క్వశ్చన్ అండి, ఒకటి 8:35 అయింది. హలో, యా చెప్పండి. యా సార్. యా పుష్ప గారు మీరు చెప్పండి. సార్, అందరికీ అన్కండిషనల్ లవ్ ఇవ్వడం మనకి పాసిబుల్ అవుతుంది అంటారా? అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కి, మన క్లోజ్ ఫ్రెండ్స్ కి అలా అయితే ఇవ్వగలము, కానీ అఫ్ కోర్స్ ఇది కూడా ఒక్కొక్కసారి మనం కండిషనల్ పెట్టుకుంటాము, బట్ అందరికీ అంటే ఇస్ ఇట్ పాసిబుల్? ఫస్ట్ మనం అఫెక్షన్ నుంచే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ అది కంప్లీట్ అయ్యేంత వరకు ప్రయత్నం చేద్దాము. సో అఫెక్షన్ మనం గిరి గారు ఒకటి రిలేటెడ్ క్వశ్చన్ నేను అడిగాను. చెప్పండి. ఆవిడ అడిగింది అంటే అంటే ఇందాక అన్నారు కదా, మనం అదే ఎవరికైనా సాయం చేసినప్పుడు మనీ పరంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎస్టిమేట్ చేసి మనం ఇవ్వాలి, లేకపోతే అది మన ప్రాబ్లం. అది చూసి మనం ఇవ్వాలి. అలాగే ఈ మమతా వాత్సల్యం, లవ్, ఈ ఫీలింగ్స్ ఏదైనా కానీ అవతల వాళ్ళకి అవసరం లేకపోయినా మనము ఇచ్చి మళ్ళీ మనం దాని గురించి ఎక్స్పెక్ట్ చేసి బాధపడే బదులు వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ అవసరాన్ని మనం ఎస్టిమేట్ చేయగలిగితే మనం ఎంత కావాలో అంతే ఇవ్వచ్చా? అలా ఏదన్నా అది ఓకేనా? అది అంతే, అదే కరెక్ట్ కదండి. మీరే చెప్పారు ఆన్సర్, అదే కరెక్ట్. ఎదుటి వాళ్ళకి ఎంత కావాలి మనం గుర్తించి అంతే ఇచ్చాము అని అంటే దట్ ఈస్ కరెక్ట్. అదే ఇచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, నేను హ్యాపీగా ఉంటాను. అది ఏ రిలేషన్ అయినా అంతేనండి, పిల్లలకే కాదు.
ఏ రిలేషన్ అయినా అంతే. అంటే అక్కడ మనము రికగ్నైజ్ చేసేది అవతల వాళ్ళు కూడా ఒక సెల్ఫ్ ఉంది, ఒక అవును. నీడ్ ఉంది. సో వాళ్ళ Exactly. నీడ్ ఎంత ఉందో మనం అది రియలైజ్ అయ్యి ఇస్తే సరిపోతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ మోర్ అండ్ ఎక్స్పెక్టింగ్ మోర్. అంతేనా? ఎగ్జాక్ట్లీ, అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ. రైట్. సో ఇంతకుముందు పుష్ప గారు మీరు కూడా అడిగారు సిమిలర్ క్వశ్చన్. నేను యూనో అందరితో యూనో యాక్సెప్ట్ చేయగలనా, అందరినీ యాక్సెప్ట్ చేయగలనా, అందరితో రిలేషన్షిప్ పెట్టుకోగలనా అని అన్నది ఇప్పుడు ప్రస్తుతం మనం చేయలేకపోవచ్చు. ఎందుకు అని అంటే మనం ఇక్కడే లేం కదండి. అఫెక్షన్ అన్నదే మనం అందరికీ చూపించగలుగుతున్నామా అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే చూపించగలుగుతున్నామా ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ మనం దాని మీద ఫోకస్ చేద్దామండి. అఫెక్షన్ అన్నది మన చుట్టుపక్కల వాళ్ళ మీద చూడగలిగితే ఇట్ విల్ న్యాచురలీ ఎక్స్పాండ్ స్లోగా. అట్లీస్ట్ అఫెక్షన్ మనం మన బౌండరీ పెరుగుతుందా లేదా ఫస్ట్ థింగ్ అక్కడ స్టార్ట్ చేద్దాం. ఓకే, నా ఫస్ట్ నా ఫ్యామిలీలో నా పిల్లలతో, నా భార్య భర్తతో, నా పేరెంట్స్ తో, వీళ్ళతో నేను అఫెక్షనేట్ గా ఉండగలుగుతున్నానా అన్కండిషనల్ గా. ఇలా ఉండగలిగినప్పుడు నేబర్స్ తో కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుందా లేదా నాది. ఓకే, నా కొలీగ్స్ తో ఎఫెక్షనేట్ గా ఉండగలుగుతున్నానా. ఇలా ఎక్స్పాండ్ అవుతూ 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 ఇట్ విల్ బికమ్ లవ్. అందరినీ అన్నిటినీ మనం అలా ఎక్స్పాండ్ చేయగలుగుతాం. అండ్ ఇట్స్ అ పాసిబిలిటీ. ఇది ఎక్స్పాండ్ అవుతుంది అని అంటేనే ఒక ప్రమాణం మనకి దొరికిపోతుంది మనకి. సో ఇట్స్ పాసిబుల్ అని అన్నది అర్థపోతుంది. కొంచెం టైం పట్టొచ్చు, ఎక్కువ టైం పట్టొచ్చు, ఇట్ విల్ టేక్ సమ్ టైం, బట్ అట్లీస్ట్ మనం ప్రోగ్రెస్ అయితే చూస్తున్నాం కదా. ఓకే సార్. ఓకే, గిరి గారు, యా థ్యాంక్స్ అండి. యా ఐ థింక్ గిరి గారు, యా శ్రీనివాస్ చెప్పండి. హలో గిరి గారు, తిను. అదే ఇందాక ఒకటి అడిగారు కదా, అంటే మనం అవతల వాళ్ళు ఇచ్చి మళ్ళీ ఫీల్ అవ్వడము, ఎక్స్పెక్ట్ చేయడము విన్నారు కదా కొన్ని. యాక్చువల్ గా మన ఫీలింగ్స్ అన్ని ఆ ఫీలింగ్స్ అన్ని మనలో క్లియర్ గా జనరేట్ అయ్యాయి అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన అవతల వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చారా లేదని డిపెండెన్సీ ఉండదండి. మనం ఇవ్వడంలోనే తృప్తి పడతాం. ఎగ్జాక్ట్లీ. ఆ ఫీలింగ్స్ మీరు స్నేహము, దయ, ప్రేమ ఇవన్నీ మన అవతల వాళ్ళకి కావాల్సినంత ఇద్దామా, ఎంత మోతాదులో ఇద్దామా, 50 గ్రాములు ఇద్దామా, 100 గ్రాములు ఇద్దామా, దాని నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేద్దాము, ఇవి అన్నారు కదా. వన్స్ ఈ ఫీలింగ్స్ మనలో రియలైజ్ అయ్యాయి అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసే స్థితిలో ఉన్నాం అనమాట. అవతల వాళ్ళ కాంపిటెన్సీస్ మనం చూసుకొని వాళ్ళు ఇంతే, వాళ్ళు ఇలాగే ఇవ్వగలరు అని ఒక అర్థం చేసుకునే స్థితికి వచ్చేస్తాం. అప్పుడు ఏంటంటే ఆ కొలిచే ఆ మెజర్ చేసి ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది అనిపించదు మనకి. శ్రీనివాస్ గారు, మనము అంటే ఇదంతా ఎక్కువ ప్రాక్టీస్, ఎక్కువ కాంపిటెన్స్ డెవలప్ అయిపోతే మీరు చెప్పినట్టు ఉండగలుగుతాము. బట్ ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సమ్ టైమ్ ఏదో ఒక మినిట్ లో మనము కొంత లైన్ దాటుతాము ఎక్స్పెక్టేషన్ లో. సో అప్పుడు కొంచెం ఇది ఇబ్బంది అవుతుందేమో అని వాట్ ఐ సెడ్ ఇన్ దట్ కాంటెక్స్ట్. అదే అందుకనే మన మీద మనం వర్క్ చేసుకోవాలండి. అంటే ఇంకా మనం మన మీద పని చేసుకోవాల్సింది ఇంకా ఉంది అని దాని అర్థం కదా. అంతేనండి. ఓకే, సో 8:40 అయిందండి. లెట్స్ క్లోజ్ ఇట్ ఫర్ టుడే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అగైన్ నేను ఇవాళ మళ్ళీ అసైన్మెంట్ ఒకటి పంపిస్తాను. రైట్, సో ట్రై టు రిఫ్లెక్ట్ అపాన్ మేజర్ గా గ్రాటిట్యూడ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దామండి. సో లవ్ అనేది ఇంతకుముందు క్వశ్చన్ అడిగినట్టుగా ఇమీడియట్ గా అయితే మనకి పాసిబుల్ కాకపోవచ్చు, బట్ దెన్ అట్లీస్ట్ ఆ డైరెక్షన్ లో ఉందాం. ఓకే, ఎఫెక్షన్ అన్నదే ఫస్ట్ మనం స్టార్ట్ చేసి గ్రాటిట్యూడ్ వరకు వెళ్ళగలిగితే, అలా ప్రాక్టీస్ చేసి ఉండగలిగితే ఒక బౌండరీని దాటగలుగుతాం, మనం ఎక్స్పాండ్ అవ్వగలుగుతాం స్లోగా మన లివింగ్ లో. సో ఇది మనం గోల్ పెట్టుకుందామండి ప్రస్తుతానికి. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ ది అసైన్మెంట్, హోంవర్క్ అండ్ రిఫ్లెక్ట్ అపాన్, కమ్ అప్ విత్ క్వశ్చన్స్ టుడే ఈవినింగ్. ఓకే, సో ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ టుడే ఈవినింగ్ ఆల్సో మనకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.